ఫైన్. ఈ రోజు నుంచి మన గ్రూప్ 1లో ఎకానమీ స్టార్ట్ చేస్తాను. ఓకేనా? సో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ డీటెయిల్గా చెప్తాను. ఒకసారి కంప్లీట్ చేసేసండి. ఎలానో మనకి ఇప్పుడు 150 దాకా పోస్టులు పడే అవకాశాలు ఉన్నాయి. ఓకే, సో ఇది ఏంటి అని అంటే డ్రాఫ్ట్ అనమాట. సో డ్రాఫ్ట్లో ఏంటి అని అంటే వాళ్ళకి ఎన్ని అయితే ప్రజెంట్ ఖాళీ ఉన్నాయో అన్ని పెట్టారు. బట్ డ్రాఫ్ట్ దానికి యాక్చువల్ దానికి కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మీరు క్యాలెండర్ రిలీజ్ చేసి చూసారు ఎవరైనా ఏపీఎస్సిది? దాంట్లో మీకు క్లియర్గా ఏమని రాశారంటే డ్రాఫ్ట్ క్యాలెండర్ అని రాశారు. ఓకే, మీరు ఎప్పుడైనా మెయిల్ పంపించారా ఎవరికైనా? ఫస్ట్ మీరు టైప్ చేసేటప్పుడు మీరు సెండ్ చేయకముందు అది డ్రాఫ్ట్లో ఉంటుంది. ఓకే, విచ్ మీన్స్ మీరు సెండ్ చేసే లోపు మీరు అక్కడ ఏమైనా చేంజెస్ చేయొచ్చు. ఓకే, సో అలానే ఏపీఎస్సి వాళ్ళు కూడా ఈసారి ఏం చేశారంటే డ్రాఫ్ట్ క్యాలెండర్ వదిలేదు. అది యాక్చువల్ క్యాలెండర్ కాదు. యాక్చువల్ క్యాలెండర్ అయితే ఒక సంతకం ఉంటుంది, ఏపీఎస్సి యొక్క స్టాంప్ ఉంటుంది. ఓకే, సో మీరు ఏదైతే చూసారో అది డ్రాఫ్ట్ అనమాట, విచ్ మీన్స్ అది యాక్చువల్ కాదు. దీనికన్నా ఎక్స్ట్రా పోస్టులు ఉంటాయి పక్కాగా. ఓకే, అయితే మనకి గ్రూప్ 1లో కూడా ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఇప్పుడు మన గ్రూప్ 2 వాళ్ళకి కూడా బాగా వాల్యూ తెలుసు. 2 సబ్జెక్టుల వాల్యూ వాళ్ళకి చాలా బాగా తెలుసు. ఒకటి సైన్స్ అండ్ టెక్, ఇంకోటి ఎకానమీ. సో ఎకానమీ జనరల్గా ఎవరికి అర్థం అవ్వదు అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు. ఓకే, సో అర్థం అవుతుంది, కాకపోతే రోజుకి లిమిటెడ్గా కొంచెం కొంచెం ఈజీగా అర్థం చేసుకుంటూ చదివితే ఖచ్చితంగా అర్థం అవుతుంది. ఓకే, సో ప్రతి టాపిక్ని చిన్న చిన్న టాపిక్స్ కింద డివైడ్ చేస్తాను. ఓకే, రోజుకి 1 అవర్ లేదా 1.5 అవర్ సింపుల్గా ఈజియెస్ట్ లాంగ్వేజ్లో చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, ఒక్కసారి నేర్చుకోండి. దాని తర్వాత ఏపీ ఎకానమీ కూడా మీరే చదివే స్టేజ్లోకి వచ్చేస్తారు. ఓకే, సో ఖచ్చితంగా మీకు ఏదైతే హెల్ప్ఫుల్గా ఉంటుంది. అయితే ఇంట్రొడక్షన్. ఎకానమీ అంటే ఏంటి అని అంటే మళ్ళీ మనం ఫస్ట్ ఎకనామిక్స్ గురించే చదువుతామండి. ఓకే, మన చుట్టుపక్కల ఉన్న ఏవైనా ఎకనామిక్ యాక్టివిటీస్ ఉన్నాయనుకోండి, వాటిని మనం చదివితే దాన్ని ఏమంటాం అంటే ఎకనామిక్స్ అంటాం. ఓకే, ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఏదైనా ఒక ఫీల్డ్ ఉందన్నమాట, ఒక ల్యాండ్ ఉంది, పీస్ ఆఫ్ ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ మీద మీరు ఏదో కల్టివేషన్ చేయాలనుకుంటున్నారు, ప్రొడక్షన్ యాక్టివిటీ. ఓకే, అయితే ఇప్పుడు చాలా పంటలు ఉన్నాయి మీ దగ్గర, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్ అన్నిట్లో ఏదో ఒక పంటను ఎంచుకోవాలి మీరు. ఎలా ఎంచుకుంటారు అని అంటే ఉన్న రిసోర్సెస్లో ద బెస్ట్ వేని యూస్ చేసుకుంటారు, సో దట్ మీకు మ్యాక్సిమం అవుట్పుట్ వస్తుంది. ఓకే, ఎగ్జాంపుల్గా ఎకానమీ అండ్ ఎకనామిక్స్ అంటే ఏం లేదండి, ఇది ఒక పీస్ ఆఫ్ ల్యాండ్. ఓకే, మీ దగ్గర ఏంటి అని అంటే బోల్డ్ అండ్ ఆప్షన్స్ ఉన్నాయి క్రాప్స్ని ప్రొడ్యూస్ చేసేదానికి. ఒకటి రైస్ అనుకోండి, సెకండ్ టొమాటో అనుకోండి, ఓకే, నెక్స్ట్ ఆనియన్స్ అనుకోండి, ఇంకోవైపు ఇవేమీ కావు కోకోనట్ అనుకోండి, కోకోనట్ ప్లాంటేషన్. ఓకే, సో ఇప్పుడు మీ దగ్గర ఉన్న రిసోర్సెస్ అన్నిటిలో బెస్ట్ దాన్ని చూస్ చేసుకోవడాన్ని మనం ఏమంటాం అని అంటే ఎకనామిక్స్ అంటాం. ఓకే, అయితే ఇండివిజువల్ లెవెల్లో చూసుకుంటే ఎయిమ్ అనేది ఏంటి అని అంటే ప్రాఫిట్, ఇండివిజువల్ లెవెల్. ఓకే, ఒకవేళ ఒక నేషన్ లెవెల్లో చూసుకున్నాం అనుకోండి, ఎయిమ్ ఏంటి అని అంటే వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్. సింపుల్. మనకి 2 ఉంటాయండి, మైక్రో ఎకనామిక్స్ అంటాం, అలానే మ్యాక్రో అంటాం అనమాట. మైక్రోలో ఏం చేస్తాం అని అంటే ఇండివిజువల్ గురించి కానీ, ఒక ఫ్యామిలీ గురించి కానీ, ఒక కంపెనీ గురించి కానీ చదువుకుంటాం. ఒక ఇండస్ట్రీ అని అంటే మళ్ళీ ఇండస్ట్రీ సెక్టార్ వస్తుంది కాబట్టి అది మనకి మ్యాక్రోలోకి వెళ్ళిపోతుంది. ఓకే, ఒక ఇండివిజువల్ గురించి కానీ, ఒక ఫ్యామిలీ గురించి కానీ, అలానే ఒక కంపెనీ గురించి కానీ చదువుకుంటాం. ఇందులో ఏంటి అని అంటే మనకున్న రిసోర్సెస్లో బెస్ట్ రిసోర్సెస్ యూస్ చేసుకుంటాం, ఓకే, బెస్ట్ రిసోర్సెస్ యూస్ చేసుకొని ఇక్కడ మనకి ఎయిమ్ ఏంటి అని అంటే ప్రాఫిట్. ఏంటండి? ప్రాఫిట్. అవుట్పుట్ అనేది మాక్సిమం రావాలని ట్రై చేస్తాం. దాని నుంచి ఇక్కడ మన ఎయిమ్ ఎప్పుడు కూడా ఏముంటుంది అని అంటే ప్రాఫిట్. అదే ఒక కంట్రీ లెవెల్కి వచ్చేసాం, లేదా ఒక స్టేట్ లెవెల్కి వచ్చేసాం, ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ కానీ లేదా ఇండియా కానీ అనుకుందాం. ఇక్కడ కూడా వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్న రిసోర్సెస్ని బెస్ట్ వేలో యూస్ చేసుకుంటారు. అయితే ఇక్కడ కూడా ఏంటి అని అంటే ఒకటే ప్రాఫిట్ అనేది చూస్తారు, కాకపోతే అది నేషనల్ లెవెల్కి వచ్చేసేటప్పటికి ఆ ప్రాఫిట్ అనేది జనాలకు డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఎండ్ ఆఫ్ ద డే ఏమొస్తుంది? వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్. ఓకే, సో ఎకనామిక్స్ సింపుల్. మన చుట్టుపక్కల ఉన్న ఎకనామిక్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని స్టడీ చేస్తాం అన్నమాట. వాటిని స్టడీ చేసి
బెస్ట్ వేలో యూజ్ చేసుకుంటాం. ఓకే, ఎగ్జాంపుల్ అండి, సి మన దగ్గర ఇప్పుడు ఒక ఎకనామిక్ యాక్టివిటీ చేసాం, బ్రహ్మోస్ అనే దాన్ని ప్రొడ్యూస్ చేసాం. ఇప్పుడు మనం ఏంటి అని అంటే దాన్ని బెస్ట్ వేలో యూజ్ చేసుకుంటాం. ఒకటి మనం యూజ్ చేసుకుంటే బెస్టా లేదా ఎక్స్పోర్ట్ చేస్తే బెస్టా అని చూస్తాం. ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు కూడా ఎవరికి ఎక్స్పోర్ట్ చేస్తే బాగుంటుంది, ఎవరి దగ్గర నుంచి ఎక్కువ డబ్బులు వస్తాయనేది చూస్తాం. సో ఫైనల్ గా ఏది బెటర్ ఆప్షన్ అనేది చూస్తాం. ఆ బెటర్ ఆప్షన్ ఎంచుకోవడాన్ని మనం ఏమంటాం అంటే ఎకనామిక్స్. ఓకే, మన లేమన్ లాంగ్వేజ్ లో చెప్పాలనంటే ఇప్పుడు నేను ఒక కంపెనీని నడుపుతున్నాను. ఓకే, నాకు ఇప్పుడు ఒక ఎంప్లాయీ కావాలి. ఈ టైంలో ఏంటి అని అంటే నేను హైరింగ్ పోస్ట్ పెట్టా, విఆర్ హైరింగ్ అని. అయితే మన అంజలి అప్లై చేసింది, అలానే అటువైపు నుంచి వినోద్ అప్లై చేశాడు అనమాట. ఇప్పుడు ఈ రెండిట్లో ఎవరు బెస్ట్? ఇద్దరికి ఒకటే సాలరీ, కానీ చూసింగ్ ద బెస్ట్ ఈజ్ నథింగ్ బట్ యువర్ ఎకనామిక్స్. ఎవరు బెస్ట్? ఆబ్వియస్ గా అంజలి బెస్ట్. ఓకే, సో అంజలిని చూస్ చేసుకోవడం అనేది నేను చేస్తున్న ఎకనామిక్ డెసిజన్. ఓకే, దాన్నే మనం ఏమంటాం అంటే ఎకనామిక్స్. ఓకే, ఈ ఎకనామిక్స్ ని మనం ఒక ఏరియాలో చదివాం అనుకోండి, ఈ ఏరియా ఒకవేళ విశాఖపట్నం అనుకుంటే దాన్ని మనం ఏమంటాం అంటే విశాఖపట్నం ఎకానమీ అంటాం. అదే ఒకవేళ ఈ ఏరియా అనేది ఆంధ్రప్రదేశ్ అనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటాం? ఏపీ ఎకానమీ అంటాం. ఒకవేళ ఈ ఏరియా ఇండియా అయితే దాన్ని ఏమంటాం? ఇండియన్ ఎకానమీ అంటాం. ఓకే, అయితే ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ ఎవరండి? ఆడమ్ స్మిత్. ఓకే, ఎందుకండి? ఓకే ఫైన్. సి ఇప్పుడు ముందు మనకి ఎటువంటి సబ్జెక్ట్స్ ఉండేవి కావు. ఓకే, అన్నిటికీ మదర్ ఆఫ్ సబ్జెక్ట్ ఒకటి ఉంది, అదేంటి? జాగ్రఫీ. ఇంకా చెప్పండి పర్లేదు. కాన్స్టిట్యూషన్, పొలిటికల్ సైన్స్. ఇంకా అంటే మదర్ ఆఫ్ సబ్జెక్ట్స్ అనమాట. ఈ సబ్జెక్ట్స్ అనేవి డివైడ్ అవ్వకముందు అన్ని సబ్జెక్ట్స్ కలిపి ఒకే సబ్జెక్ట్ కింద ఉండేది. ఆ సబ్జెక్ట్ ఏంటో తెలుసా? ఫిలాసఫీ. ఏంటండి? ఫిలాసఫీ. ఓకే, సో ఫిలాసఫీ అంటే ఏంటి అని అంటే కొన్ని ప్రిన్సిపల్స్ విచ్ ఆర్ నాట్ ప్రూవెన్. ఎగ్జాంపుల్ సైన్స్ కూడా ఫిలాసఫీ అండి. ఓకే, ఎప్పటి వరకు అని అంటే ఆ సైన్స్ లో ఏవైతే ప్రిన్సిపల్స్ ఉన్నాయో అవి ప్రూవ్ అయిన తర్వాత ఒక సబ్జెక్ట్ కింద వచ్చింది. ఆ సబ్జెక్ట్ ని మనం ఏమని పిలుస్తున్నాం అంటే సైన్స్. అలానే ప్రతి ఒక్కటి కూడా ముందు సబ్జెక్ట్స్ ఏం కాదండి, ఎప్పుడైతే అవి ప్రూవ్ అయినాయో వాటినంటూ సెపరేట్ గా ఒక బుక్ లో రాశారు. ఆ బుక్ నే మనకు సెపరేట్ గా ఒక సబ్జెక్ట్ పేరుతో పిలుస్తున్నాం. అయితే ఎకానమీ అనేది మనకు ముందు ఎటువంటి సబ్జెక్ట్ ఉండేది కాదు. అయితే ఆడమ్ స్మిత్ అనే ఒక అతను ఏం చేశాడంటే ఈ ఫిలాసఫీలో ఉన్న కొన్ని ప్రిన్సిపల్స్ ని ప్రూవ్ చేసి ఒక బుక్ రాశాడు. ఏ బుక్ అండి అది? వెల్త్ ఆఫ్ నేషన్స్. వెల్త్ ఆఫ్ ఇయర్ 1770 అని సగం మింగేస్తున్నారు లాస్ట్ నెంబర్ 1776. ఓకే, ఎప్పుడైతే ఇతను ఈ బుక్ రాశాడో ఈ బుక్ లో ఇతను ఏం చేశాడనంటే ఎకానమీకి రిలేటెడ్ ప్రిన్సిపల్స్ అన్ని కూడా ప్రూవ్ చేశాడు. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక ప్రోడక్ట్ యొక్క కాస్ట్ పెరిగింది అనుకోండి, డిమాండ్ అనేది తగ్గిపోతుంది. సో ఇలాంటి ప్రిన్సిపల్స్ అన్ని ఇతను ప్రూవ్ చేసి ఒక బుక్ కింద రాశాడు. ఎప్పుడైతే ఈ వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే బుక్ వచ్చిందో దాని తర్వాత ఫిలాసఫీ నుంచి మనం ఇది ఒక కేక్ అనుకుంటే ఒక పీస్ ని కట్ చేసాం. ఆ కట్ చేసిన పీస్ కి ఒక సబ్జెక్ట్ అని పేరు ఇచ్చాం. ఏంటండి అది? ఎకనామిక్స్. ఎప్పుడైతే ఈ ఎకనామిక్స్ అనే సబ్జెక్ట్ క్రియేట్ అయిందో ఎవరి వల్ల క్రియేట్ అయింది? ఆడమ్ స్మిత్. ఎందుకు? అతను అందులో ఉన్న ప్రిన్సిపల్స్ అన్నిటిని ప్రూవ్ చేసి ఒక బుక్ రాశాడు. అందుకని ఇతన్ని ఏమంటాం అని అంటే ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అంటాం. ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అంటాం. సింపుల్. ఇప్పటి వరకు నేను ఏం చెప్పలేదు, ఎకనామిక్స్ డెఫినేషన్ చెప్పా. చూసింగ్ ద బెస్ట్ ఈజ్ నథింగ్ బట్ యువర్
ఎకనామిక్స్. మీ దగ్గర ఉన్న రిసోర్సెస్ ని బెస్ట్ పాసిబుల్ వేలో యూజ్ చేసుకోవడాన్నే ఎకనామిక్స్ అంటాం. అయితే ఇందులో ఓన్లీ ఎకనామిక్ యాక్టివిటీస్ మాత్రమే వస్తాయి. ఓకే, ఇప్పుడు మీకు దగ్గర ఒక రాయి ఉంది, ఆ రాయికి ఎటువంటి వాల్యూ లేదు, దాన్ని పట్టుకొని ఏం చేద్దాం అని ఆలోచిస్తే అది ఎకనామిక్స్ అవ్వదు. మీ దగ్గర ఒక బంగారం ఉంది, దాన్ని మీరు జ్యువెలరీ చేయించుకుంటారా లేదా అమ్మేసి ఆ డబ్బులతో ఒక బిజినెస్ పెడతారా అని మీరు ఆలోచిస్తున్నారు అనుకోండి, అది ఎకనామిక్స్ అవుతుంది. ఓకే, సో అందుకని ఎకనామిక్ యాక్టివిటీస్ మాత్రమే స్టడీ చేస్తుంది. ఓకే, స్టడీ చేసి ఉన్న వాటిలో బెస్ట్ పాసిబుల్ బెస్ట్ రిసోర్సెస్ ని ఎన్నుకుంటుంది, అంటే రిసోర్సెస్ ని బెస్ట్ పాసిబుల్ వేలో యూజ్ చేసుకుంటుంది. ఓకే, అదే ఏ రీజియన్ కి చదివితే దాన్ని ఎకానమీ అంటాం. పర్టికులర్ గా ఒక రీజియన్ కి చదివితే దాన్ని ఏమంటాం అంటే ఎకానమీ అంటాం. సో సింపుల్ గా చెప్పాలంటే ఎకనామిక్స్ ఇస్ థియరీ పార్ట్. ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు ఎక్స్పెరిమెంటేషన్ పార్ట్, ఒకవేళ మనం వైజాగ్ ఎకానమీ చూడాలి అని అంటే వైజాగ్ లో జరుగుతున్న ఎకనామిక్ యాక్టివిటీస్ అన్నిటిని చదవాలి, అప్పుడు దాన్ని ఏమంటాం వైజాగ్ ఎకానమీ అంటాం. అలానే మనం ఏపీలో జరుగుతున్న ఎకానమిక్ యాక్టివిటీస్ అన్ని చదివాం అనుకోండి, దాన్ని ఏమంటాం అని అంటే ఏపీ ఎకానమీ. అలానే ఇండియాలో జరుగుతున్న ఎకనామిక్ యాక్టివిటీస్ అన్ని చదివితే దాన్ని ఏమంటాం ఇండియన్ ఎకానమీ. దాని తర్వాత నేను మీకు ఏం చెప్పాను ముందు, ఇది మదర్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్ అండి. మ్యాథమెటిక్స్ కానీ సైన్స్ కానీ ఏదైనా యు నేమ్ ఇట్, ఎనీ సబ్జెక్ట్, ప్రతి సబ్జెక్ట్ కూడా వచ్చింది ఫిలాసఫీ నుంచి. ఓకే, అందులో ఏంటి అని అంటే ప్రిన్సిపల్స్ ఉంటాయి విచ్ ఆర్ నాట్ ప్రూవెన్. ఒకవేళ వాటిని ప్రూవ్ చేశారా, ఆ ప్రూవ్ చేసిన ప్రిన్సిపల్స్ అన్ని కూడా ఒక బుక్ లో రాస్తారు, ఆ బుక్ కి ఏదో ఒక నేమ్ ఇస్తారు. ఇక్కడ ఏమని ఇచ్చారు అని అంటే ఎకానమీ అనే సబ్జెక్ట్ పేరు ఇచ్చారు. సో ఇతను ఆ బుక్ రాయడం వల్ల ఒక సబ్జెక్ట్ క్రియేట్ అయింది కాబట్టి అతను ఏమని పిలుస్తామని అంటే ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అంటాం. అర్థమైందా? రాసుకోండి, ఎకనామిక్స్ అని హెడ్డింగ్ పెట్టుకోండి. ఫస్ట్ ఇంట్రొడక్షన్ అని పెట్టుకోండి మెయిన్ హెడ్డింగ్, దాని తర్వాత ఎకనామిక్స్ అని చెప్పి సబ్ హెడ్డింగ్ పెట్టుకోండి. సో గుర్తుపెట్టుకోండి, మదర్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్ ఫిలాసఫీ. ఓకే, అందుకనే మీరు ఒకవేళ ఎప్పుడైనా మీరు డాక్టరేట్ చేశారనుకోండి, డాక్టరేట్ లో మీరు ఏం చేస్తారని అంటే ఇంతవరకు ప్రూవ్ అవ్వని వాటి మీద మీరు రీసెర్చ్ చేస్తారు. అందుకని మీరు ఏ ఫీల్డ్ లో డాక్టరేట్ చేసినా కూడా మీకు డాక్టరేట్ ఫీల్డ్ మాత్రం ఫిలాసఫీలోనే వస్తుంది. ఎందుకు అని అంటే దోస్ ప్రిన్సిపల్స్ ఆర్ నాట్ ప్రూవ్డ్, దాని మీదే మీరు రీసెర్చ్ చేశారు. అందుకనే ఎవరైనా మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఉండరు, ఒకవేళ ఉంటే డాక్టరేట్స్, వాళ్ళ సర్టిఫికేట్ చూడండి, అక్కడ ఫిలాసఫీ అని ఉంటుంది. ఓకే, ఎందుకు అని అంటే దోస్ ప్రిన్సిపల్స్ ఆర్ నాట్ ప్రూవెన్. నువ్వు రీసెర్చ్ చేసావు ప్రూవ్ చేయడానికి. ఓకే, నీ రీసెర్చ్ అనేది ఇంకా జనాలు యాక్సెప్ట్ చేయలేవు. ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే అప్పుడు ఆ ప్రిన్సిపల్స్ అనేవి ప్రూవెన్ అవుతాయి, ఆ పర్టికులర్ సబ్జెక్ట్ లో యాడ్ అవుతాయి. అర్థమైందా? పెట్టుకున్నారా? ఎకనామిక్స్ రాసుకోండి. ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ economic activities. It is the study of economic activities. Next point, using the resources in a best possible way. Using the resources in a best possible way. Objective ఏంటండి? వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్. ఆబ్జెక్టివ్ ఏంటండి? వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్. అదే మైక్రో ఎకనామిక్స్ చదువుతున్నాం అనుకోండి, ఆబ్జెక్టివ్ విల్ బి ప్రాఫిట్. మనం చదువుతుంది ఏంటి? మ్యాక్రో ఎకనామిక్స్. సో ఒక ఏరియాకి సంబంధించి చదువుతున్నాం, ఇండియా గురించి కానీ ఏపీ గురించి కానీ. సో ఇది మ్యాక్రో ఎకనామిక్స్ అన్నమాట. ఆబ్జెక్టివ్ ఏంటి? ఆబ్జెక్టివ్ రాసుకున్నారా? వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ రాసుకున్నారు కదా? 3 పాయింట్స్ చెప్పండి. ఒకటి, స్టడీ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీస్. సెకండ్ వన్, యూజింగ్ ద రిసోర్సెస్ ఇన్ అ బెస్ట్ పాసిబుల్ వే. అండ్ ద ఆబ్జెక్టివ్ ఈస్ వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్. ఇప్పుడు రాసుకోండి ఎకానమీ అని. ఎకానమీ economics in practice. Economics in practice. Economics in practice. Economics in
ప్రాక్టీస్, ఎకనామిక్స్ ఇన్ ప్రాక్టీస్. ఓకే, సో అక్కడ రాసుకోండి ఎగ్జాంపుల్ అని చెప్పి. ఎగ్జాంపుల్, if you are dealing with economic activities of India, then it is called as Indian economy. If you are dealing with economic activities of India, if you are dealing with economic activities of India, then it is called as Indian economy. If you are dealing with economic activities of India, then it is called as Indian economy. Okay, similarly AP economy. Okay, if you are dealing with economic activities of AP, then it is called as AP economy. See, obvious గా మనం గ్రూప్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి ఏపీ ఎకానమీ అంటే ఏంటి అని అసలు అడిగే అవకాశాలు కూడా ఉంటాయి ఇంటర్వ్యూలో. ఎందుకు అనంటే ఇంటర్వ్యూలో టెక్నికల్ క్వశ్చన్స్ అన్నా కూడా బేసిక్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు. టెక్నికల్ క్వశ్చన్స్ అడగడం మానేశారు. ఎందుకనంటే ఇంటర్వ్యూ వరకు వెళ్ళావు అని అంటే ఖచ్చితంగా నువ్వు టెక్నికల్లీ సౌండ్. సో నీ దగ్గర బేసిక్స్ ఉన్నాయో లేవో మాత్రమే చెక్ చేస్తారు. సో బేసిక్స్ ఎలా చెక్ చేస్తారంటే ఇలానే అడుగుతారు. వాట్ యూ మీన్ బై ఏపీ ఎకానమీ? ఏపీ ఎకానమీ అంటే నీకు తెలిసిందేంటి? అప్పుడు యూ హ్యావ్ టు స్టార్ట్ ఎక్స్ప్లెయినింగ్ దెమ్ దిస్ ఇస్ ఎకనామిక్స్. ఇఫ్ దిస్ ఎకనామిక్స్ ఈజ్ ఇన్ రియాలిటీ, ఈజ్ ఇన్ ప్రాక్టీస్ ఇన్ ఏపీ, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ as ఏపీ ఎకానమీ. ఓకే, నెక్స్ట్, ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ రాసుకోండి. ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ ఎవరండి? ఆడమ్ స్మిత్. ఆడమ్ స్మిత్, అతని బుక్ పేరు రాసుకోండి, వెల్త్ ఆఫ్ నేషన్స్. ఎప్పుడు రాశాడు? 1776. ఓకే, ఇతని బుక్ రాసిన తర్వాత ఎకనామిక్స్ అనే సబ్జెక్ట్ క్రియేట్ అయింది, అది గుర్తుపెట్టుకోండి. ఫైన్, అందుకని ఇతన్ని ఏమంటాం? ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అంట. ఓకే, రాసుకున్నారా? ఫిలాసఫీ అది రాసుకునే అవసరం లేదు, జస్ట్ గుర్తుపెట్టుకోండి, మదర్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్. ఓకే, అయితే నేనేం చెప్పాను, ఒక ఏరియాలో ఎకనామిక్ యాక్టివిటీస్ చదివితే దాన్ని ఏమంటాం? ఎకానమీ అంటాం. అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ టెరిటరీ పేరు ఇండియా. సో మనం చదువుతుంది ఏంటి? ఇండియన్ ఎకానమీ. అయితే ఇండియన్ ఎకానమీలో ఎప్పుడైతే ఎకనామిక్ యాక్టివిటీస్ చదువుతామో అక్కడ చాలా చదువుతామండి. ఒకటి, ఇక్కడ వీళ్ళందరూ కలిపి ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఎంత వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు అనేది చదువుతాం. దాన్ని జీడిపి అంటాం, లేదా నేషనల్ ఇన్కమ్ అని కూడా అంటాం. ఓకే, అలానే కొన్నిసార్లు గ్రోత్తో పాటు మనం డెవలప్మెంట్ని కూడా కన్సిడర్ చేస్తాం. రెండిట్ల మధ్యలో డిఫరెన్స్ ఏంటి అని అంటే ఆ చాప్టర్లో చెప్తా. ఓకే, కొన్నిసార్లు మనకి ఏంటి అని అంటే ఇన్ఫ్లేషన్ వస్తూ ఉంటుంది, అంటే మన రేట్లు అనేవి పెరిగిపోతూ ఉంటాయి. సో ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి మనకి ఆర్బీఐ ఉంటుంది, ఆర్బీఐ యొక్క మానిటరీ పాలసీ ఉంటుంది, మానిటరీ పాలసీ ఉంటుంది, ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేస్తుంది. ఓకే, ఎప్పుడైతే ఆర్బీఐని చదువుతామో ఆర్బీఐతో పాటు మనం రిమైనింగ్ బ్యాంక్స్ని కూడా చదువుతాం, దాన్నే బ్యాంకింగ్ చాప్టర్ అంటాం. ఓకే, అలానే కొన్నిసార్లు ఏంటి అని అంటే డీఫ్లేషన్ వస్తూ ఉంటుంది. ఏంటండి? డీఫ్లేషన్. సో డీఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ దగ్గర ఒక పాలసీ ఉంటుంది, విచ్ ఈస్ ఫిస్కల్ పాలసీ. ఫిస్కల్ పాలసీ.
అలానే ఈ కంట్రీ అనేది రిమైనింగ్ కంట్రీస్ తో ట్రేడ్ చేస్తూ ఉంటుంది, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్. సో ఇవన్నీ కూడా మనం ఎకానమీలో చదువుతాం అన్నమాట. ఓకే, అయితే ఈ రోజు నేను స్టార్ట్ చేయబోయే చాప్టర్ ఏంటి అని అంటే ట్రేడ్. ఓకే, ఇందులో మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వస్తుంది. ఓపెన్ ఎకానమీ అంటే ఏంటి, క్లోజ్డ్ ఎకానమీ అంటే ఏంటి, ఫ్రీ ట్రేడ్ అంటే ఏంటి, చాలా. ఓకే, ఇప్పటి వరకు మీరు తెలియనివన్నీ కూడా మీకు ఖచ్చితంగా ఇందులో తెలుసుకోవడానికి ఉంటుంది. సో నెక్స్ట్ పేజ్లో రాసుకోండి, ట్రేడ్ ఫస్ట్ చాప్టర్. ట్రేడ్ ఓకే, రాసుకున్నారా? సి, మనం ఇక్కడ ఎకానమీస్ చదువుతున్నాం. ఓకే, అందులో మనం స్టార్ట్ చేసిన చాప్టర్ ఏంటి, ట్రేడ్. సో బేస్డ్ ఆన్ ట్రేడ్ ఎకానమీస్ ఆర్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్. ఒకటి క్లోజ్డ్ ఎకానమీ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఓపెన్ ఎకానమీ. ఎగ్జాంపుల్గా చూస్తే ఇప్పుడు ఇది ఒక టెరిటరీ అండి. ఓకే, ఇది ఒక టెరిటరీ. లెట్స్ సే దిస్ ఈజ్ నార్త్ కొరియా. ఓకే, అలానే ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఓకే, సో ఒకవేళ నార్త్ కొరియా టెరిటరీ గురించి చదివితే దాన్ని ఏమంటాం, నార్త్ కొరియా ఎకానమీ. అలానే అమెరికన్ ఎకానమీ. సో ఈ రెండింటిని చూస్తే ట్రేడ్ని బట్టి కంట్రీస్ అనేవి టూ టైప్స్ కింద డివైడ్ అవుతాయండి. ఓకే, ఎలా అనంటే ఒకటి వాళ్ళకి ఎంతో కొంత నేషనల్ ఇన్కమ్ ఉంటుంది, ఖచ్చితంగా ప్రతి కంట్రీ కూడా ఎంతో కొంత సంపాదిస్తుంది. ఆ సంపాదించే సంపదను మనం ఎంతలో కొలుస్తాం, జీడిపి. దేంతో కొలుస్తాం, జీడిపి. ఓకే, ఈ జీడిపిలోని వాళ్ళ ఇంపోర్ట్స్ ప్లస్ ఎక్స్పోర్ట్స్ షేర్ అనేది ఎంత ఉందో చూస్తామండి. ఓకే, ఒకవేళ ఈ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ షేర్ అనేది 0% వచ్చింది అనుకోండి, అంటే దీని అర్థం ఏంటి అని అంటే నార్త్ కొరియా అనేది ఎవరితో కూడా ఎక్స్పోర్ట్స్ చేయట్లేదు, అలానే ఏ ప్రోడక్ట్స్ కూడా ఇంపోర్ట్ చేసుకోవడం లేదు. అంటే నార్త్ కొరియాని మొత్తాన్ని కూడా ఒక బౌండరీ కింద కట్టేసి ఏం చేసిందండి, క్లోజ్ చేసేసింది. సో ఇటువంటి టైప్ ఆఫ్ ఎకానమీని ఏమంటాం అని అంటే క్లోజ్డ్ ఎకానమీ. క్లోజ్డ్ ఎకానమీ. ఓకే, ఇంకోవైపు యుఎస్ఏ. ఒకవేళ మనం యుఎస్ఏ యొక్క టోటల్ జీడిపి చూసాం అనుకోండి, అందులో వాళ్ళు ఇంపోర్ట్స్ ప్లస్ ఎక్స్పోర్ట్స్ చూస్తే ఆల్మోస్ట్ 50% ఉంటుంది, 50 to 60% మధ్యలో ఉంటుంది. విచ్ మీన్స్ వాళ్ళ సంపాదన జీడిపి 100 రూపాయలు అయితే ఆ జీడిపిలో 100 రూపాయల్లో 50 రూపాయలు వాళ్ళకి ఎలా వచ్చింది అని అంటే ఇంపోర్ట్స్ ప్లస్ ఎక్స్పోర్ట్స్ వల్ల వచ్చింది. దీని అర్థం ఏంటి అని అంటే వీళ్ళు ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ బాగా చేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ బాగా చేస్తున్నారు. వీళ్ళ దగ్గర ప్రొడ్యూస్ అయ్యే వాటిని ఏం చేస్తున్నారు, ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అలాగే వీళ్ళ దగ్గర లేని వాటిని ఏం చేసుకుంటున్నారండి, ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. సో వీళ్ళు బౌండరీస్ ని క్లోజ్ చేయాల, ఓపెన్ చేసి ఉంచారు. ఎందుకు అని అంటే గూడ్స్ రావచ్చు వెళ్ళిపోవచ్చు, గూడ్స్ రావచ్చు వెళ్ళిపోవచ్చు. అందుకని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ ఎకానమీని ఓపెన్ చేసి ఉంచారు. సో ఇటువంటి టైప్ ఆఫ్ ఎకానమీని ఏమంటాము అని అంటే ఓపెన్ ఎకానమీ. అయితే ఇది బుక్కిష్ డెఫినేషన్ అండి. దీన్ని ఏమంటాం, బుక్కిష్ డెఫినేషన్ అంటాం. ఇన్ జనరల్ క్లోజ్డ్ ఎకానమీ ఓపెన్ ఎకానమీ అని ఎలా చెప్తాము అని అంటే సి, వరల్డ్ మొత్తంలో ట్రేడ్ అనేది ఎంత జరుగుతుందో చూస్తాం. ప్రతి కంట్రీది యావరేజ్ తీసుకుంటాం. యావరేజ్గా వరల్డ్స్ ఓపెన్నెస్ ఎంత ఉంది అని అంటే 15%. ఓపెన్నెస్ అంటే ఇదేనండి, వాళ్ళ టోటల్ ఇన్కమ్లో ఎంతైతే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ షేర్ ఉందో దాన్ని ఏమంటామంటే ఓపెన్నెస్. ఓకే, ఎగ్జాంపుల్గా ఇప్పుడు మీరు 100 రూపాయలు సంపాదించారు, ఈ 100 రూపాయల్లో మీరు కేవలం 10 రూపాయలు మాత్రం ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ద్వారా సంపాదించారు అనుకోండి, మీ ఓపెన్నెస్ ఎంత, 10%. ఒకవేళ 90 రూపాయలు సంపాదించారు అనుకోండి, మీ ఓపెన్నెస్ ఎంత, 90%. సో ఓపెన్నెస్ ఈజ్ నథింగ్ బట్
ఇంపోర్ట్ ప్లస్ ఎక్స్పోర్ట్ అపాన్ జీడిపి. ఓకే, అయితే ఇలా ప్రతి కంట్రీది ఫైండ్ అవుట్ చేస్తామండి. అయితే ప్రజెంట్ డేలో దీని యావరేజ్ చూస్తే 50% ఉందండి. ఎంత ఉంది? 50% ఉంది. ఇప్పుడు ఒక కంట్రీని ఓపెన్ ఎకానమీ, క్లోజ్డ్ ఎకానమీ అని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అని అంటే, ఏదైనా ఒక ఎకానమీ, ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఏపీ ఉంది, సారీ ఇండియా ఉంది. ఇండియన్ ఎకానమీని ఓపెన్నెస్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఒకవేళ ఓపెన్నెస్ అనేది క్లోజ్ టు 50% లేదా 50% కన్నా ఎక్కువ వచ్చింది అనుకోండి, దెన్ విల్ డిక్లేర్ దిస్ కంట్రీ యాజ్ ఓపెన్ ఎకానమీ. ఒకవేళ ఏదైనా కంట్రీ యొక్క ఎకానమీ 20% ఆ 25%, 30%, ఓకే, ఈ రేంజ్లో ఉందనుకోండి, దీన్ని మనం ఏమంటాం అని అంటే క్లోజ్డ్ ఎకానమీ. అర్థమైందా? సో మనకి ఏంటి అని అంటే బుక్లో రాసుండడం మాత్రం ఏం రాసుంటుంది? 0% అని ఉంటుంది. బట్ ఇన్ రియాలిటీ ఏదైనా కంట్రీ 0% ఉందా అని అంటే ఏది ఉండదండి. ఎందుకు అని అంటే ప్రతి కంట్రీకి కూడా మినిమం బేసిక్ ఫుడ్ అయితే ఖచ్చితంగా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చేసుకుంటుంది. ఫుడ్ అనేది మేజర్ షేర్ ఉంటుంది ఎకానమీలో, మినిమం 10% ఉంటుంది. అందుకని ఏ కంట్రీదైనా కూడా మీకు ఈ ఓపెన్నెస్ చూసుకుంటే ఖచ్చితంగా అట్లీస్ట్ 10% ఉంటుంది. సో ఈ 10 to 30% మధ్యలో ఉన్న కంట్రీస్ అన్నిటిని మనం ఎలా డిఫైన్ చేస్తాము అని అంటే దే ఆర్ క్లోజ్డ్ ఎకానమీస్. ఎవరు అయితే 50కి దగ్గరలో లేదా 50 కన్నా ఎక్కువ ఉన్నాయనుకోండి ఓపెన్నెస్, అలాంటి కంట్రీస్ మనం ఏమంటాం? ఓపెన్ ఎకానమీస్ అంటాం. రాసుకోండి. బేస్డ్ ఆన్ ట్రేడ్ economies are divided into two types. Based on trade, economies are divided into two types: closed economy and open economy. Closed economy and open economy. Okay, closed economy is also called as autarky. Closed economy is also called as autarky. See, నేను సౌత్ కొరియా గురించి చెప్పేటప్పుడు అదొక ఆటోక్రసీ అని చెప్పానా పాలిటీలో. అలానే దాని ఎకానమీ ఏంటి అని అంటే autarky. ఓకే, autarky. ఎందుకు అని అంటే మీకు క్లోజ్డ్ ఎకానమీ అని అడిగితే ప్రతి ఒక్కటి చెప్పేస్తాడు ట్రేడ్ అనేది ఉండదు అని. అందుకని చెప్పి క్వశ్చన్ అడిగితే autarky పేరు మీదే అడుగుతారు. ఓకే, ఈవెన్ యూపీఎస్సీలో 2-3 టైమ్స్ అడిగారు, 2-3 టైమ్స్ కూడా క్లోజ్డ్ ఎకానమీ అని యూజ్ చేయాలి. ఏమని యూజ్ చేశారని అంటే autarky అని యూజ్ చేశారు. ఓకే, సో మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన పేరు autarky. ఓకే, ఇప్పుడు రాసుకోండి క్లోజ్డ్ ఎకానమీ అని హెడ్డింగ్ పెట్టుకోండి. క్లోజ్డ్ ఎకానమీ it is an economy wherein it is an economy wherein exports and imports are it is an economy wherein exports and imports are close to zero. Exports and imports are close to zero. Close to zero. జీరో ఉండదు కాబట్టి దే ఆర్ క్లోజ్ టు జీరో. సో ఈ సింబల్కి అర్థం ఏంటి అని అంటే క్లోజ్ టు. ఎగ్జాక్ట్గా జీరో కాదు, బట్ దే ఆర్ క్లోజ్ టు జీరో. ఒకవేళ 10 ఉన్నా కూడా విల్ కన్సిడర్ ఇట్ యాజ్ క్లోజ్ టు జీరో. 20 ఉన్నా కూడా క్లోజ్ టు జీరో. 30 వరకు కూడా విల్ కన్సిడర్ ఇట్ యాజ్ క్లోజ్ టు జీరో. ఓకే,
రాసుకోండి. ఇన్ అదర్ వర్డ్స్ such economies only indulge in domestic trade. Such economies only indulge in domestic trade. సి మనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఇంట్లో అన్నం తినాలి లేదా బయటికి వెళ్ళి బిర్యానీ కొనుక్కోవచ్చు. సో బయటికి వెళ్ళి బిర్యానీ కొనే ఆప్షన్ అయితే అటార్కీలో లేదు. సో సెకండ్ ఆప్షన్, ఇంట్లో ఏది పెడితే అది తినాలి. సో డొమెస్టిక్ ట్రేడ్లో మాత్రమే వాళ్ళు ఇండల్జ్ అవుతారనమాట. సో రాసుకోండి నెక్స్ట్ పాయింట్, విచ్ మీన్స్ దే డు నాట్ పార్టిసిపేట్ ఇన్ international trade, which means they do not participate in international trade, which means they do not participate in international trade. డన్. సో క్లోజ్డ్ ఎకానమీ ఏమంటాం, అటార్కీ అంటాం. ఓకే, సో ఇక్కడ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఆర్ క్లోజ్ టు జీరో, విచ్ మీన్స్ దే విల్ ఇండల్జ్ ఓన్లీ ఇన్ డొమెస్టిక్ ట్రేడ్, విచ్ మీన్స్ దే డు నాట్ డూ ఎనీ ఇంటర్నేషనల్ ట్రేడ్. ఓకే, నెక్స్ట్ రాసుకోండి, ఓపెన్ ఎకానమీ. ఓపెన్ ఎకానమీ, open economy, open economy, right now in such economies we observe both domestic trade and international trade. సో ఆబ్వియస్గా ఇందాక ఎగ్జాంపుల్ని బట్టి నేను 50 రూపీస్ అన్నా కదా, సో 50 రూపీస్ డొమెస్టిక్ ట్రేడ్ వల్ల వచ్చింది అండ్ రిమైనింగ్ 50 రూపీస్ ఇంటర్నేషనల్ ట్రేడ్. సో 50 రూపాయలు విలువ చేసే సరుకులు మీరు మీ ఊర్లోనే అమ్ముకున్నారు, రిమైనింగ్ 50 రూపాయలు విలువ చేసే సరుకులు బయటికి పంపించారు. సో దట్స్ హౌ యూ గాట్ 100 రూపీస్. 100 రూపీస్లో 50 డొమెస్టిక్ అండ్ 50 ఇంటర్నేషనల్. ఓకే, రాసుకోండి, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఆర్ మోస్ట్లీ పాజిటివ్. See, exports and imports are mostly positive. అంటే ఖచ్చితంగా పాజిటివ్ కాదు. కొన్నిసార్లు కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్ వస్తాయి, అలాంటి టైంలో మన ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అనేవి ఆపేస్తాం. ఎందుకు అని అంటే మన దగ్గరే ప్రొడక్షన్ ఆగిపోయింది. సో ఈ టైంలో మళ్ళీ మనం ఎక్స్పోర్ట్స్ చేసాం అనుకోండి, మనం ఏం తింటాం? అందుకని చెప్పి దే ఆర్ మోస్ట్లీ పాజిటివ్. ఫర్ ష్యూర్ దే ఆర్ నాట్ పాజిటివ్, మోస్ట్లీ పాజిటివ్. అయితే యూపీఎస్సీలో స్మార్ట్గా క్వశ్చన్ ఓపెన్ ఎకానమీ అని చెప్పి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఫస్ట్ వన్ వచ్చేసి ఎక్స్పోర్ట్స్ పాజిటివ్, ఎక్స్పోర్ట్స్ గ్రేటర్ దెన్ 0. ఓకే, ఎక్స్పోర్ట్స్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ ఇంపోర్ట్స్ గ్రేటర్ దెన్ 0, ఇంపోర్ట్స్ ఈక్వల్స్ టు క్లోజ్ టు 0. ఇలా ఇచ్చాడు అనమాట. హౌ మెనీ ఆఫ్ ద అబౌవ్ ఆర్ ట్రూ? అండ్ యువర్ ఆప్షన్స్ ఆర్ 4, 3, 2, 1. సో వాట్ ఈస్ యువర్ ఆన్సర్? ఏ. సో ఇంత స్టోరీ చెప్పింది ఎందుకు అని అంటే మీరు ఆప్షన్ ఏ చెప్పాలని. వై? సి, నార్మల్ టైంలో ఎక్స్పోర్ట్స్ ఖచ్చితంగా గ్రేటర్ దెన్ 0 ఉంటాయి, ఇంపోర్ట్స్ కూడా గ్రేటర్ దెన్ 0 ఉంటాయి. సో ఖచ్చితంగా 2 అయితే పర్ఫెక్ట్గా ఆన్సర్ అవ్వాలి. సో ఆప్షన్ డి అనేది ఎలిమినేట్. 2 అయితే కరెక్టే. అయితే కొన్ని కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్ వచ్చేటప్పుడు ఎక్స్పోర్ట్స్ మనం చెయ్యం, అలానే ఇంపోర్ట్స్ కూడా మనం చెయ్యం. సో క్లోజ్ టు 0 ఈజ్ అన్ ఆప్షన్. ఎగ్జాంపుల్గా ఇప్పుడు చూడండి, మనకి డిసెంబర్ ఆ టైంకి వచ్చేటప్పటికి టమాటా కాస్ట్ అనేది బాగా పెరిగిపోతుంది, ఉల్లిపాయల ధరలు కూడా చాలా బాగా పెరిగిపోతాయి. అలాంటి అంత టైం వరకు కూడా మనం దుబాయ్కి ఎక్స్పోర్ట్ చేస్తాం, అలానే బంగ్లాదేశ్కి ఎక్స్పోర్ట్ చేస్తాం, ప్రతి కంట్రీకి కూడా ఎక్స్పోర్ట్ చేస్తాం.
కానీ ఎప్పుడైతే డిసెంబర్ టైం వస్తుందో ఆ టైంలో ఏం చేస్తామనంటే ఆర్ ఆనియన్ అండ్ టమాటా ఎక్స్పోర్ట్స్ విల్ బి క్లోజ్ టు జీరో. సో మనది ఓపెన్ ఎకానమీ, కానీ ఆ టైంలో ఎక్స్పోర్ట్స్ ఏమైనాయి? క్లోజ్ టు జీరో. సో క్లోజ్ టు జీరో అనేది పాసిబుల్ అవుతుంది ఓపెన్ ఎకానమీలో. ఓకే, ఒకవేళ ఇదే క్లోజ్డ్ ఎకానమీ అని ఇచ్చాడు అనుకోండి, క్లోజ్డ్ ఎకానమీ అని ఇచ్చి సేమ్ ఆప్షన్స్ ఇచ్చాడు. ఓకే, సో ఈ రెండు అనేవి అవ్వవు, ఓన్లీ ఈ రెండు మాత్రమే అవుతాయి, ఓన్లీ 2. అర్థమైందా? సో హియర్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఆర్ మోస్ట్లీ పాజిటివ్. ఓకే, ఖచ్చితంగా పాజిటివ్ అవ్వాలని లేదు, మోస్ట్లీ పాజిటివ్. అర్థమైంది కదా? సో రాసుకోండి అక్కడ, ఎక్స్పోర్ట్స్ greater than 0 and imports greater than 0. సింపుల్. మనం ట్రేడ్ని బట్టి ఎకానమీస్ని 2 టైప్స్ కింద డివైడ్ చేసాం. ఒకటి ఓపెన్ ఎకానమీ, సెకండ్ వన్ క్లోజ్డ్ ఎకానమీ. అనేసి ఓపెన్ ఎకానమీ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అనేవి ఖచ్చితంగా మోస్ట్లీ పాజిటివ్ ఉంటాయి. ఓకే, వాళ్ళు ఎక్స్పోర్ట్స్ చేస్తారు, ఇంపోర్ట్స్ చేస్తారు. When I say closed economy, their exports and imports are close to 0. Only domestic trade లో మాత్రమే ఇండల్జ్ అవుతారు. ఓకే, సింపుల్. అర్థమైందా ఈ రెండు డెఫినేషన్స్? నెక్స్ట్ ట్రేడ్ ఓపెన్నెస్ అని పెట్టుకోండి. ట్రేడ్ ఓపెన్నెస్ ఫార్ములా ఏంటండి? ట్రేడ్ ఓపెన్నెస్ది ట్రేడ్ ఓపెన్నెస్ ఫార్ములా exports plus imports upon GDP into 100 చేస్తేనే 100% వస్తుంది. ఓకే, సో అంటే మన ఎగ్జాంపుల్ పరంగా చూసుకుంటే 100 రూపాయలు సంపాదించాం, 50 రూపాయలు అనేది ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ వల్ల వచ్చినాయి. ఇప్పుడు దీన్ని చూసుకుంటే 1/2 వచ్చింది. సో నాకు పర్సంటేజ్లో కావాలంటే ఖచ్చితంగా నేను 100తో మల్టిప్లై చేస్తే ఐల్ గెట్ 50%. సో ఫార్ములా విల్ బి దిస్: exports plus imports upon GDP into 100. ఓకే, అక్కడ రాసుకోండి. వరల్డ్ ట్రేడ్ ఓపెన్నెస్, వరల్డ్స్ అంటే ఇందాక చెప్పాను కదా, వరల్డ్ మొత్తంలో ప్రతి కంట్రీ యొక్క ట్రేడ్ ఓపెన్నెస్ తీసుకుంటారు, యావరేజ్ కడతారు. సో వరల్డ్స్ ట్రేడ్ ఓపెన్నెస్ is around 50%. ఎంత ఉందండి? 50%. అయితే ఇప్పుడు మన ఇండియా యొక్క సిచ్యువేషన్ ఏంటి? మనది ఓపెన్ కంట్రీయా లేదా ఓపెన్ ఎకానమీయా లేదా క్లోజ్డ్ ఎకానమీ? ఒకసారి చూద్దాం. ఓకే, సో ఇది ఎకనామిక్ సర్వేలో ఉన్న డేటా అండి. సో ప్రతిసారి మీకు ఎకనామిక్ సర్వే ఓపెన్ చేయగానే సెకండ్ పేజ్లో కనిపించే డేటా ఇది. ఓకే, రాసుకోండి. ట్రెండ్స్ ఆఫ్ ఇండియాస్ ట్రేడ్ ఓపెన్నెస్. ట్రెండ్స్ ఆఫ్ ఇండియాస్ ట్రేడ్ ఓపెన్నెస్. ఓకే, సో ఇయర్, అలానే ట్రేడ్ ఓపెన్నెస్ 1980s, 1990s, 2000, 2023, 22, 23, 24. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే 12 to 15% ఉండేదండి. ఎంత ఉండేది? 12 to 15%. ఇక్కడ చూసుకుంటే 16 to 25% ఉంది. ఇక్కడ చూసుకుంటే 25% నుంచి 50% వరకు ఉంది. ఎంత ఉంది? 50%గా ఉంది. లాస్ట్ 2 years చూసుకుంటే 50%, అండ్ ఇది కూడా ఆల్మోస్ట్ 50% ఉంది. ఓకే, అయితే ఫస్ట్ వినండి, రాసుకోవచ్చు. ఇప్పుడు మీరు చెప్పండి, 1980sలో ఇఫ్ ఐ ఆస్క్ యూ ఇండియా అనేది ఓపెన్ ఎకానమీయా క్లోజ్డ్ ఎకానమీ అని అంటే ఫస్ట్ వరల్డ్స్ ట్రేడ్ ఓపెన్నెస్ చెక్ చేస్తాం. 50% ఉంది. అప్పట్లో కూడా 50% ఉండేదండి. ఓకే, మనం మాత్రమే చేసేవాళ్ళం కాదు. సో అప్పట్లో కూడా 50% ఉంది. సో అప్పుడు మీరు చూసుకున్నట్టయితే నోవేర్ ఇట్ ఈస్ క్లోజ్ టు 50%. సో 1980sలో మన ఎకానమీ ఏంటి అని అంటే క్లోజ్డ్ ఎకానమీ. 1990sలో 16 to 25%. సో అగైన్ హియర్ క్లోజ్డ్ ఎకానమీ.
2000s వచ్చేసేటప్పటికి ఒకేసారి డ్రాస్టిక్ చేంజ్ వచ్చింది. మన ఎకానమీలో మేజర్ షేర్ అనేది ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ వచ్చినాయి. సో మనం ట్రేడ్ చేయడం అనేది స్టార్ట్ చేసాం. సో 50% దగ్గరగా వచ్చింది. సో 50% కాబట్టి క్లోజ్గా ఉంది కాబట్టి ఓపెన్ ఎకానమీ. అండ్ ఇప్పుడు డేటా చూసుకుంటే 50% ఆబ్వియస్గా ఓపెన్ ఎకానమీ. అండ్ ఇప్పుడు చూసుకున్నా కూడా ఓపెన్ ఎకానమీ. సో ఎవరైనా మనల్ని మీ కంట్రీ అనేది ఓపెన్ ఎకానమీయా క్లోజ్డ్ ఎకానమీ అని అంటే ఖచ్చితంగా ఓపెన్ ఎకానమీ. ఎందుకు అని అంటే వరల్డ్ ట్రేడ్ ఓపెన్నెస్ ఎంత ఉంది? 50%. మన ఓపెన్నెస్ ఎంత ఉంది? 50%. సో రెండు మ్యాచ్ అయినాయి కాబట్టి వీఆర్ ఓపెన్ ఎకానమీ. అప్పటికి నమ్మకం లేకపోతే ఎకనామిక్ సర్వే సెకండ్ పేజ్ రాసుకోండి. టీఓ అంటే ట్రేడ్ ఓపెన్నెస్ అండి. ఇదిగోండి ఇక్కడ రాసింది, అందుకనే అక్కడ రాశాను టీఓ అని. డన్. ఓకే, అయితే క్లోజ్డ్ ఎకానమీ గురించి పెద్దగా చదవడానికి ఏం లేదు. ఎందుకు అని అంటే నార్త్ కొరియా కిమ్ జాన్, సో ఎకానమీ డెవలప్ అయ్యే ఛాన్సెస్ కూడా లేవు. క్లోజ్ చేసే ఉంచాడు. క్లోజ్డ్ దాంట్లో ఏమని చదువుతాం? పెద్దగా చదవడానికి కూడా ఏం లేదు. ఎప్పుడైతే ఓపెన్నెస్ ఉంటుందో ఓపెన్నెస్లో చదవడానికి ఎక్కువ ఉంటుంది. ఓకే, అందుకని చెప్పి రాసుకోండి. ట్రేడ్ ఇన్ ఓపెన్ ఎకానమీ ఈజ్ అగైన్ ఆఫ్ టూ టైప్స్. ట్రేడ్ ఇన్ ఓపెన్ ఎకానమీ ఈజ్ అగైన్ ఆఫ్ టూ టైప్స్. ట్రేడ్ ఇన్ ఓపెన్ ఎకానమీ ఈజ్ అగైన్ ఆఫ్ టూ టైప్స్. ట్రేడ్ని బట్టి మనం కంట్రీస్ని టూ టైప్స్ కింద డివైడ్ చేసామండి. ఓపెన్ ఎకానమీ అండ్ క్లోజ్డ్ ఎకానమీ. సో క్లోజ్డ్ ఎకానమీ గురించి పెద్దగా చదవడానికి ఏం లేదు కాబట్టి ఓపెన్ ఎకానమీని కొంచెం జూమ్ చేసి చూస్తే ఇది ఫర్దర్గా టూ టైప్స్ ఉన్నాయి. ఓకే, ఏమేమి చెప్పాను చెప్పండి. ఓపెన్ ఎకానమీ టూ టైప్స్ అని చెప్పానా? ఎన్ని టైప్స్ అని చెప్పా? టూ టైప్స్. ఏవేవి? టూ టైప్స్ చెప్పండి. ఫ్రీ ట్రేడ్, ట్రేడ్ ప్రొటెక్షనిజం. ఓకే, చెప్పలేదా? ఇప్పుడు చెప్పా చూడండి. ఫ్రీ ట్రేడ్ అండ్ ట్రేడ్ ప్రొటెక్షనిజం రాసుకోండి, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫ్రీ ట్రేడ్ అండ్ ట్రేడ్ ప్రొటెక్షనిజం. సో ఓపెన్ ఎకానమీ అనేది మళ్ళీ ఫర్దర్గా ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్, ఫ్రీ ట్రేడ్ అండ్ ట్రేడ్ ప్రొటెక్షనిజం. సో ఈరోజు ఈ ఫ్రీ ట్రేడ్ అంటే ఏంటో చూద్దాం, అలానే వీలైతే ట్రేడ్ ప్రొటెక్షనిజం కూడా చూద్దాం. ఓకే ఫైన్, చూడండి ఫస్ట్ వినండి, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా, తర్వాత డిక్టేట్ చేస్తా. ఓకేనా? సి లెట్స్ సే మనం ఒక టెరిటరీని చూస్ చేసుకున్నాం, ఆ టెరిటరీని గురించి మనం చదువుతున్నాం. ఓకే, సో ఏదో ఒక ఎకానమీ, ఇండియన్ ఎకానమీ అనుకోండి, ఏపీ ఎకానమీ అనుకోండి, యూ నేమ్ ఇట్, ఏదో ఒకటి. ఓకే, ఈ ఎకానమీని మనం చదువుతున్నాం.
అయితే ఈ ఎకానమీలో ట్రేడ్ అనేది ఎలా జరుగుతుంది అనేది మనం చదువుతున్నాం. ఒకటి మనకు అర్థమైపోయింది, ట్రేడ్ ఓపెన్నెస్ అనేది క్లోజ్ టు 50% ఉంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఓపెన్ ఎకానమీ. అయితే ఈ ఓపెన్ ఎకానమీలో ఒకవేళ నేనేమైనా ఇంపోర్ట్ చేయాలి అనుకుంటున్నా, లేదా నేనేమైనా ఎక్స్పోర్ట్ చేయాలి అనుకుంటున్నా, ఓకే, అలాంటప్పుడు నాకు ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా అని చూస్తాను. ఒకవేళ ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు, నేను ఏది కావాలంటే అది ఇంపోర్ట్ చేసుకోవచ్చు, అలానే నేను ఏది కావాలి అంటే అది ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు, ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు. అలాంటప్పుడు దాన్ని ఏమంటాము అని అంటే ఫ్రీ ట్రేడ్ ఎకానమీ అంటాం. అంటే దిస్ ఎకానమీ ఇస్ ఫ్రీ టు ట్రేడ్. ఎవరైనా రావచ్చు, ట్రేడ్ చేసుకోవచ్చు, వెళ్ళిపోవచ్చు. అలానే ఎవరైనా రావచ్చు, ట్రేడ్లో ఇంపోర్ట్ చేయొచ్చు, ఎక్స్పోర్ట్ కూడా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి సేమ్ లెట్స్ సే ఇదే కంట్రీ. ఓకే, సో ఫ్రీ ట్రేడ్ ఎకానమీస్ అనేవి మీకు కనిపించవండి. ఇదే కంట్రీ ఒకవేళ ఓకే నేను ఎక్స్పోర్ట్ చేస్తున్నాను, ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు నేను కొంచెం డ్యూటీ కడుతున్నా, ఎక్స్పోర్ట్ ట్యాక్స్. అలానే ఇంపోర్ట్ చేసేటప్పుడు కూడా ఇంపోర్ట్ ట్యాక్స్ కడుతున్నారు. సో ఇవన్నీ ఏంటి అని అంటే రెస్ట్రిక్షన్స్. ఏంటండి? రెస్ట్రిక్షన్స్. ఎగ్జాంపుల్ చూడండి, లెట్స్ సే మనది కంట్రీ ఇండియా అండి, ఇండియా. ఓకే, సో ఇండియా ఒకవైపు యూరోప్తో ట్రేడ్ చేద్దాం అనుకుంటుందండి, యూరోప్తో ట్రేడ్ చేద్దాం అనుకుంటుంది. ఇంకోవైపు పాకిస్తాన్తో ట్రేడ్ చేద్దాం అనుకుంటుంది. ఒకరోజు పాకిస్తాన్ ఏమో ఇండియా దగ్గరకు వచ్చింది. ఇండియా ఈ మధ్య మీరు మొబైల్స్ బాగా తయారు చేస్తున్నారు, సో మాది పెద్ద బేలా కంట్రీ, మొబైల్స్ కాదు కదా, ఏ ప్రొడక్షన్ కూడా మా కంట్రీలో అవ్వదు. సో మీ కంట్రీలో ప్రొడ్యూస్ అవుతున్న ప్రోడక్ట్స్ అనేవి మీరు ఎక్స్పోర్ట్ చేయండి, మా కంట్రీలో అమ్ముకోండి అని చెప్పింది. ఓకే, అయితే మనం ఏం చేసామనంటే మొబైల్స్ అనేవి వీళ్ళకి పంపించాం. ఏం పంపించాం? మొబైల్స్. యూరోప్ లాంటి వాటికి పెద్దగా మనం మొబైల్స్ అయితే పంపించాం, కానీ మంచిగా మన దగ్గర ఫ్రూట్స్ పండినాయి, ఎండాకాలం మంచిగా మామిడి పళ్ళు పండినాయి, బంగినపల్లి. సో వాళ్ళకి ఏంటి అని యూరోప్లో నిజంగానే బంగినపల్లి మామిడిపల్లి చాలా డిమాండ్ ఎక్కువ అండి. అయితే వీళ్ళు ఏం అడిగారు అని అంటే మ్యాంగోస్ అడిగారు. సో వీళ్ళకి కూడా మనం మ్యాంగోస్ పంపించాం. ఇప్పుడు పాకిస్తాన్ యొక్క బెస్ట్ ఫ్రెండ్ ఎవరండి? చైనా. ఇండియా కన్నా సెమీ కండక్టర్స్లో. సో ఇండియా కన్నా ఎక్కువ ప్రొడక్షన్ ఉంది తనకి మొబైల్స్. ఇండియాలో ఏముంది, మోటో తప్ప ఇంకేం లేవు. వాళ్ళ దగ్గర చూసుకుంటే వివో, షోమీ, OnePlus, యు నేమ్ ఇట్, అన్ని మొబైల్స్ అక్కడ నుంచి, ఈవెన్ యాపిల్. సో వీళ్ళు ఏం చేశారని అంటే పాకిస్తాన్ మేము కూడా మీకు మొబైల్స్ పంపుతాం అన్నారు. సరే పంపించండి అన్నారు. అయితే వీళ్ళకి మనకి ఒకటే కాస్ట్ పడిందండి. ఒక మొబైల్ ఒక 1000 రూపాయలు పడింది. ఎంత పడింది? 1000 రూపాయలు పడింది. ఓకే, అయితే పాకిస్తాన్ ఎప్పుడు కూడా ద్రోహి మనకి. సో ఖచ్చితంగా చైనాకి ఫేవర్ చేస్తుంది. ఎప్పుడైతే ఆ మొబైల్స్ అనేవి వాళ్ళ కంట్రీకి వచ్చినాయో దాని మీద ఇంపోర్ట్ ట్యాక్స్ పెట్టింది. ఏం పెట్టింది? ఇంపోర్ట్ ట్యాక్స్. సో ఇంపోర్ట్ ట్యాక్స్ ఎంత పెట్టింది అని అంటే 10% పెట్టింది. ఎంత పెట్టింది? చైనా దానికి. దేనికి? చైనా దానికి. సో మొబైల్ ఎంత పడిందండి ఇప్పుడు? చైనా మొబైల్ పాకిస్తాన్కి వెళ్ళేటప్పటికి 1100 పడింది. ఇండియా మీద పగ ఎక్కువ, కసి ఎక్కువ, సో ఎక్కువ ట్యాక్స్ వస్తుంది. సో ఇండియన్ మొబైల్స్కి 30% ట్యాక్స్ వేసిందండి, 1300 పడింది. ఇప్పుడు పాకిస్తాన్ సిటిజన్ ఒకడు వెళ్ళాడు మొబైల్ షాప్కి కొనుక్కోవడానికి. ఒకవైపు ఆడికి ఇండియన్ బ్రాండ్ కనిపించింది, ఇంకోవైపు చైనా బ్రాండ్ కనిపించింది. ఇండియన్ బ్రాండ్ కనిపించగానే బ్లడ్ బాయిల్ అయిపోతే ఖచ్చితంగా వాడు. ఓకే ఫైన్, స్టిల్ ఒకసారి చైనా బ్రాండ్ని ఇండియా బ్రాండ్ని కంపేర్ చేసుకున్నాడు. భయ్యా దీంట్లో ర్యామ్ ఎంత అని అడిగాడు. 8 GB అన్నారు. ఇందులో కూడా 8 GB. రోమ్ ఎంత అని అంటే 256. దీని కాస్ట్ ఎంత అని అంటే 11,000 అండ్ దీని కాస్ట్ 13,000. ఆబ్వియస్లీ విల్ గో విత్ చైనా. సో ఇక్కడ ఏంటి అని అంటే ట్రేడ్ అనేది రెస్ట్రిక్ట్ చేస్తున్నారనమాట. ఎలా? మన వైపు నుంచి ట్రేడ్ జరుగుతుంది, కాకపోతే వీళ్ళు ఏం చేశారని అంటే టారిఫ్ బ్యారియర్స్ చేశారు. టారిఫ్ బ్యారియర్స్. సో ఇక్కడ మనం చూసేది ఏంటి అని అంటే టారిఫ్ బ్యారియర్స్. ఈ టారిఫ్ బ్యారియర్స్ని యూజ్ చేసి
ఈ ఫ్రీ ట్రేడ్ ఏదైతే ఉందో దాన్ని ఆపేశారు. ఓకే, ఒకవేళ ఈ టారిఫ్ బ్యారియర్స్ లేవనుకోండి, మనము పంపిస్తాం, చైనా పంపిస్తుంది, ఎవరికి నచ్చింది వాడు కొనుక్కుంటాడు. చైనా ఖచ్చితంగా ఎక్కడో చైనీస్ ప్రోడక్ట్ కాబట్టి నమ్మకం ఉండదు, ఈరోజు కాకపోతే రేపు పోద్దని, అప్పుడు ఖచ్చితంగా ఇండియాదే కొంటారు ఫ్రీ ట్రేడ్ అయితే. కాకపోతే ఇక్కడ ఏంటి, టారిఫ్ అనేది యూజ్ చేశారు, ఆ టారిఫ్ అనేది ఇండియాకి బ్యారియర్ అయింది. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది, ట్రేడ్ అనేది ఆగిపోతుంది. అలానే ఒకవైపు మ్యాంగోస్ని యూరోప్ పంపించామండి. సో యూరోప్లో రైట్ టు లైఫ్ ఉంది. మన ఆర్టికల్ 21 ఎలా ఉందో అక్కడ కూడా ఆర్టికల్ 21 ఉంది, దాన్ని రైట్ టు లైఫ్ అని అంటాం. బట్ అక్కడ రైట్ టు లైఫ్ అనేది చాలా డిఫరెంట్, మనలా కాదు. ఒకవేళ నీకు జాబ్ లేదా, ప్రతి నెల నీకు ఇంత అమౌంట్ అనేది గవర్నమెంట్ ఇస్తుంది, గవర్నమెంట్ నీకు జాబ్ చూపించేంత వరకు. అలానే నువ్వు తినే ప్రతి ప్రోడక్ట్లో కూడా ఇంత లెవెల్ ఆఫ్ పెస్టిసైడ్స్ మాత్రమే ఉండాలని చెక్ చేస్తుంది. అంతకన్నా ఎక్కువ ఉన్నాయనుకోండి, ఇంపోర్ట్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేసేస్తుంది. ఇండియన్స్ కక్కుర్తోళ్ళు పెస్టిసైడ్స్ ఎక్కువ వాడుతున్నారు, ఈ మధ్య కాలంలో ఖచ్చితంగా ఎక్కువ వాడుతున్నారు ఫార్మర్స్. ఎందుకు అని అంటే ప్రొడక్షన్ ఎక్కువ రావాలి. రెండు ఆప్షన్స్ ఉన్నాయి, అయితే ల్యాండ్ని బాగా పెంచండి, కల్టివేటెడ్ ల్యాండ్. సెకండ్ ఆప్షన్, ఉన్న ల్యాండ్లోనే మీరు పెస్టిసైడ్స్ యూజ్ చేయండి, ఉన్న దాంట్లో నుంచి ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఒక ఆవు ఉందండి, ఆవుకి మీరు కొంచెం గడ్డి పెట్టండి, కొంతవరకు పాలిస్తుంది. దాంట్లో కొన్ని కెమికల్స్ యూజ్ చేసి మీరు ఇంజెక్షన్ ఇచ్చారనుకోండి, అదే గడ్డితో ఎక్కువ పాలిస్తుంది. ఓకే, సో ఈ రెండు పాలు మీరు చెక్ చేశారనుకోండి, ఒక్క పాలు యూరోప్కి వెళ్తాయి, ఇంకో పాలు ఎవడు తీసుకోడు కాబట్టి అవి ఇండియాలో ఉంటాయి. ఓకే, అలానే ఇక్కడ యూరోప్కి వెళ్ళే మ్యాంగోస్ అన్ని కూడా ఎలాంటివి అని అంటే పెస్టిసైడ్స్ వాడనివి మాత్రం యూరోప్కి వెళ్తాయండి. పెస్టిసైడ్స్ వాడితే యూరోప్కి వెళ్ళవు. ఒకవేళ లెట్సే మనం ఆ సంవత్సరం పంపించిన మ్యాంగోస్ అన్ని కూడా పెస్టిసైడ్ పర్సెంటేజ్ ఉన్న దానికన్నా కూడా, ఉండాల్సిన దానికన్నా కూడా కొంచెం ఎక్కువ ఉంది అనుకోండి, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మీ మ్యాంగోస్ మాకొద్దు అని చెప్పి రిటర్న్ పంపిస్తారు. సో దీన్ని మనం ఏమంటాం అని అంటే నాన్ టారిఫ్ బ్యారియర్స్. ఇక్కడ ఎక్కడా కూడా మీకు టారిఫ్ విధించట్లా, కానీ దిస్ ఈస్ అ బ్యారియర్ ఫర్ ట్రేడ్. అర్థమైందా? నాన్ టారిఫ్ బ్యారియర్స్. సో సింపుల్, మనం చూస్తుంది ఏంటి అని అంటే ఎకానమీస్ ఆర్ ఆఫ్ 2 types. వన్ ఈజ్ ఫ్రీ ట్రేడ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ట్రేడ్ ప్రొటెక్షనిజం. ఓకే, ట్రేడ్ ప్రొటెక్షనిజంలో 2 ways యూజ్ చేస్తారు, ఒకటి టారిఫ్ బ్యారియర్స్, సెకండ్ వన్ నాన్ టారిఫ్ బ్యారియర్స్. అర్థమైందా? రాసుకోండి. ఫ్రీ ట్రేడ్, పాలసీ ఆఫ్ unrestricted international trade. Policy of unrestricted international trade. Policy of unrestricted international trade. ఇక్కడ ఎవరైనా కూడా ఎక్స్పోర్ట్స్ చేసుకోవచ్చు, ఇంపోర్ట్స్ చేసుకోవచ్చు, ఎటువంటి టారిఫ్ బ్యారియర్స్ కానీ నాన్ టారిఫ్ బ్యారియర్స్ కానీ ఏవి ఉండవు. ఓకే, నెక్స్ట్ రాసుకోండి అక్కడే, నో బ్యారియర్స్, నో బ్యారియర్స్, నో ఆర్ మినిమం ఇంటర్ఫరెన్స్. గవర్నమెంట్ అయితే అస్సలు ఇంటర్ఫియర్ అవ్వదు, లేదా మినిమం ఇంటర్ఫరెన్స్ అనేది ఉంటుంది. మినిమం ఇంటర్ఫరెన్స్. ఈ మినిమం ఇంటర్ఫరెన్స్నే ఆర్ నో ఇంటర్ఫరెన్స్నే మనం ఏమని పిలుస్తాం అని అంటే లాసే ఫెయిర్. లాసే ఫెయిర్. ఒక్క నిమిషం. లాసే ఫెయిర్. లాసే ఫెయిర్. సో నో ఇంటర్ఫరెన్స్ ఆర్ మినిమం ఇంటర్ఫరెన్స్ నే మనం ఏమంటాం, లాసే ఫెయిర్. ఓకే, సో కింద రాసుకోండి, మినిమం ఇంటర్ఫరెన్స్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ లాసే ఫెయిర్. ఓకే, సో మేము యూపీఎస్సీలో ఉండేటప్పుడు మాకు ఈ టెక్నికల్ టర్మ్స్ సరిగ్గా గుర్తుపెట్టుకోవడానికి మా వాళ్ళు ఏం చేసేవాళ్ళు అని అంటే, ఢిల్లీలో ఎవరైతే రూమ్లో బాగా చదువుకుంటున్నారో వాళ్ళు చదువుకునేటప్పుడు ఎవడైనా వచ్చి రూమ్ కొడతా ఉంటాడు, డబ్బా వాళ్ళ ఇలాంటి వాళ్ళు. అందుకని చెప్పి వాళ్ళు ఏం చేస్తారని అంటే ఒక బోర్డు తయారు చేస్తారు, బోర్డు తయారు చేసి దాని మీద లాసే ఫెయిర్ అని రాస్తారు. విచ్ మీన్స్
నో ఇంటర్ఫరెన్స్ ఆర్ డూ నాట్ డిస్టర్బ్. ఎప్పుడైతే ఈ బోర్డ్ చూస్తాడో అక్కడ ఉన్న డబ్బా వాళ్ళకు కూడా అర్థమైపోతుంది దట్ హీఈస్ రీడింగ్, సో వాటిని నేను డిస్టర్బ్ చేయకూడదు అని. సో లాసే ఫేర్ మీన్స్ నో ఇంటర్ఫరెన్స్. ఓకే, సో దీన్నే మనకి టెక్నికల్ టర్మ్ కింద అడుగుతూ ఉంటారు. మినిమం ఇంటర్ఫరెన్స్ అనే బదులు వాడు ఏం యూజ్ చేస్తాడు అని అంటే లాసే ఫేర్ అనే పదాన్ని యూజ్ చేస్తాడు. లాసే ఫెయిర్. ఓకే, నెక్స్ట్ ట్రేడ్ ప్రొటెక్షనిజం. ట్రేడ్ ప్రొటెక్షనిజం, ట్రేడ్ ప్రొటెక్షనిజం ఇదండి. ట్రేడ్ ప్రొటెక్షనిజం, ట్రేడ్ ప్రొటెక్షనిజం రాసుకోండి. యూజ్ ఆఫ్ ట్రేడ్ బ్యారియర్స్ టు రెస్ట్రిక్ట్ ఫ్రీ ట్రేడ్. యూజ్ ఆఫ్ ట్రేడ్ బ్యారియర్స్ టు రెస్ట్రిక్ట్, use of trade barriers to restrict free trade. Use of trade barriers to restrict free trade. ఓకే, సో ట్రేడ్ బ్యారియర్స్ అనేవి ఏముంటాయి? టారిఫ్ బ్యారియర్స్, అలానే నాన్ టారిఫ్ బ్యారియర్స్ ఉంటాయి. రాసుకోండి. ట్రేడ్ బ్యారియర్స్ ఒకటి, టారిఫ్ బ్యారియర్స్ అంటే పర్సంటేజ్ ఆఫ్ ట్యాక్స్ మీ మీద వేసేస్తారు, వేసి దాన్ని బట్టి మీ ఫ్రీ ట్రేడ్ని ఇంటరప్ట్ చేస్తారు. సెకండ్ వన్ వచ్చేసి నాన్ టారిఫ్ బ్యారియర్స్. ఇక్కడ ఏంటి అని అంటే ఏదో ఒక రీజన్ చెప్తారు, డిప్లొమాటిక్ రీజన్స్. ఓకే, సో ఇందులో ఉప్పు ఎక్కువైంది, ఇందులో కారం తక్కువైంది, అందుకని మేము ఎక్స్పోర్ట్ చేసుకోం అంటారు. ఓకే, ఇప్పుడు ఒక మెయిన్స్ క్వశ్చన్ రాసుకోండి. డిస్కస్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఫ్రీ ట్రేడ్. అర్థమైంది కదా ఇది? సి, ఇంకొక పాయింట్, మీరు ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ అని, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అని ఇవన్నీ వింటూ ఉంటారా? ఇవన్నీ ఏంటి అని అంటే, సి, ఇక్కడ పాకిస్తాన్ ఎందుకు ఇలా చేసింది అని చెప్పి ఒకవేళ ఇండియా క్వశ్చన్ చేసింది అనుకోండి, ఇండియాకి పాకిస్తాన్ రిప్లై ఏమిస్తుంది అని అంటే నా ఇష్టం, నా ఇష్టం. అలానే యూరోప్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఎందుకు ఇలా చేసావు, నీ దగ్గరికి మ్యాంగోస్ పంపించా, మళ్ళీ నువ్వు రిటర్న్ పంపించావు, ఒకటి నువ్వు కొనలా, రెండోది మ్యాంగోస్ పెరిషబుల్ గూడ్స్, సో పాడైపోయింది, ఎందుకు ఇలా చేసావు, యూ హర్టెడ్ మై ఎకానమీ. అప్పుడు యూరోప్ ఏం చెప్తుంది? నా ఇష్టం. సో ఇలా రెక్లెస్గా సమాధానం ఇవ్వకుండా ఉండడానికి మనం ఏం చేస్తాము అని అంటే కొన్ని అగ్రిమెంట్స్ చేసుకుంటాం. పాకిస్తాన్ దగ్గరికి వెళ్ళి పాకిస్తాన్ నువ్వు నన్ను హర్ట్ చేయొద్దు, అలానే నేను కూడా నిన్ను హర్ట్ చేయను. లెట్ us కీప్ ద డీల్ సింపుల్, ఐ విల్ నాట్ హర్ట్ యూ అండ్ యూ విల్ నాట్ బి హర్టింగ్ మీ. అలా అని మనం ఒక అగ్రిమెంట్ సైన్ చేసుకుందాం. ఆ అగ్రిమెంట్ పేరే ఏంటి? ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, సారీ ట్రేడ్ అగ్రిమెంట్స్. ఓకే, ఇందులో మళ్ళీ అగైన్ చాలా ఉంటాయి, అవన్నీ కూడా నేను రేపటి క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే యూరోప్ దగ్గరికి కూడా వెళ్ళి మనం ఏం చెప్తాం అని అంటే కొన్నిసార్లు కళ్ళు మూసుకోవాల్సిన టైమ్స్ వస్తాయి. ఓకే, సో ప్రతిసారి మీ సిటిజన్స్కి రైట్ టు లైఫ్ ఇస్తా, ఇంత పెస్టిసైడ్స్ లెవెల్లో తక్కువ ఇస్తానంటే డిప్లొమాటిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కొన్నిసార్లు సాఫ్ట్ పవర్ని కూడా ఇంక్రీజ్ చేసుకోవాలి. సో మన ఇద్దరం కలిపి మళ్ళీ ఒక అగ్రిమెంట్ చేసుకుందాం. నువ్వు నన్ను హర్ట్ చేయొద్దు, అలానే నేను కూడా నిన్ను హర్ట్ చేయను. అలా అని నేను మరీ పెస్టిసైడ్స్ ఉన్న వాటిని నేను నీకు పంపించను. ఇండియాలో పంపించేటప్పుడే నేను పెస్టిసైడ్ లెవెల్ చెక్ చేసి పంపుతా. బట్ 2-3 మామిడిపళ్ళు ఇటు అటు అవుతాయి, కళ్ళు మూసుకొని లోపలికి పంపించు. సో అక్కడ కూడా మనం చేసుకునే అగ్రిమెంట్ ఏంటి అని అంటే ట్రేడ్ అగ్రిమెంట్స్. ఓకే, సో చాలా టైప్స్ ఉంటాయి, అవన్నీ కూడా మెల్లిగా నెక్స్ట్ క్లాసెస్లో చూద్దాం. అర్థమైంది కదా? సో బేసిక్గా కన్క్లూజన్ చెప్పాలి అని అంటే ఎకానమీస్ అనేవి 2 టైప్స్ బేస్డ్ ఆన్ ట్రేడ్. ఓపెన్ ఎకానమీ, అలానే క్లోజ్డ్ ఎకానమీ. క్లోజ్డ్ ఎకానమీలో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ నాకే బరాబర్ క్లోజ్ టు జీరో. అలానే ఓపెన్ ఎకానమీస్లో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఉంటాయి. ఓకే, అయితే ఓపెన్ ఎకానమీస్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్, ఫ్రీ ట్రేడ్ అలానే ట్రేడ్ ప్రొటెక్షనిజం. ఓకే, మెయిన్స్ క్వశ్చన్ రాసుకోండి. డిస్కస్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఫ్రీ ట్రేడ్.
Discuss the benefits of free trade. Discuss the benefits of free trade. ఓకే, ఫస్ట్ మీరు చెప్పండి, దాని తర్వాత నేను కన్క్లూడ్ చేస్తాను. ఫ్రీ ట్రేడ్ వల్ల బెనిఫిట్స్ ఏంటి? ఇప్పుడు ఒక కంట్రీకి మనం ఎటువంటి బ్యారియర్స్, నీదర్ టారిఫ్ బ్యారియర్స్ నార్ నాన్ టారిఫ్ బ్యారియర్స్, ఎటువంటి బ్యారియర్స్ కూడా పెట్టట్లేదు. అక్కడ ఎక్స్పోర్ట్స్ అవుతున్నాయి, ఇంపోర్ట్స్ అవుతున్నాయి, అక్కడ గవర్నమెంట్ అనేది ఇంటర్ఫరెన్స్ లేదు, ఆర్ మినిమం ఇంటర్ఫరెన్స్. ఓకే, అంటే మినిమం ఇంటర్ఫరెన్స్ అని ఎందుకంటాం అని అంటే, ఎంత ట్రేడ్ ఓపెన్నెస్ ఉన్నా కూడా, ఎంత ఫ్రీ ట్రేడ్ అయినా కూడా, అక్కడ మనం ఏంటి అని అంటే మరి డ్రగ్స్ లాంటివి మాత్రం ఇంపోర్ట్ చేసుకోం, అలానే ఎక్స్పోర్ట్స్ చేయం. సో కొంచెం ఎథికల్గా అండ్ కొంచెం మారల్గా బిహేవ్ చేస్తాం. సో మినిమం ఇంటర్ఫరెన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ మినిమం ఇంటర్ఫరెన్స్ ఉంటే అడ్వాంటేజెస్ ఏంటో మీరు చెప్పండి. రిలేషన్, ఇంకా ఇంకా ఫైన్, నేనే చెప్తా, రాసుకోండి. ఫస్ట్ పాయింట్ రాసుకోండి. సి, ఇప్పుడు యుఎస్ఏ దగ్గర బోల్డ్ అంత టెక్నాలజీ ఉందండి. ఆ టెక్నాలజీని యూస్ చేసుకొని యుఎస్ఏలో ఓకే రాకెట్స్ తయారు చేస్తుంది, శాటిలైట్స్ తయారు చేస్తుంది, అలానే ఫైటర్ జెట్స్ తయారు చేస్తుంది, మిసైల్స్ తయారు చేస్తుంది. కానీ ఎప్పుడైనా యుఎస్ఏ తన కంట్రీలో మొబైల్స్ తయారు చేయడం చూసారా? తక్కువ చేస్తుంది. ఎందుకు అని అంటే, యుఎస్ఏ ఒకవేళ తన కంట్రీలో ఒక మొబైల్ తయారు చేయాలి అనుకోండి, అయితే తనకి అక్కడ లేబర్ కాస్ట్ ఎక్కువ. ఎందుకు అని అంటే డెవలప్డ్ కంట్రీ. సో ఆ మొబైల్ ఎవడైతే తయారు చేస్తున్నాడో ఆ లేబర్కి ఎక్కువ కాస్ట్ ఇస్తుంది. ఓకే, సో ఈ ఎక్కువ కాస్ట్ ఇవ్వడం వల్ల అక్కడ ఆ ప్రోడక్ట్ కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. అందుకనే తను ఏం చేస్తుంది అని అంటే, తన టెక్నాలజీని ఎక్కడ పంపిస్తుంది? చైనా పంపిస్తుంది. చైనాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఎందుకు అని అంటే చైనీస్ గవర్నమెంట్ ముందే ఒక అగ్రిమెంట్ సైన్ చేస్తుంది, నేను నీకు తక్కువ కాస్ట్లో స్కిల్ లేబర్ని ఇస్తాను. ఎవడైనా పని చేయకపోతే కాళ్ళు చేతులు ఎరగొట్టే పర్వాలేదు, ఎవడైనా నాకు శాలరీ పెంచమని చెప్పి స్ట్రైక్ చేస్తే చంపే పర్వాలేదు, నేను చూసుకుంటాను. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే, ఒక కంట్రీ మొబైల్స్ తయారు చేయడంలో స్పెషలైజేషన్ వస్తుంది. అందుకనే చైనాలో మీరు ఈరోజు చూస్తే యు నేమ్ ఇట్ ఎనీ బ్రాండ్, ప్రతి బ్రాండ్ కూడా చైనా నుంచే వచ్చింది. అలానే ఇండియాలో చూసుకుంటే పెద్దగా చూసుకోవడానికి ఏం లేదు కాబట్టి క్లోత్స్ అనేవి ఇండియాలో చాలా తక్కువ రేటుకి తయారవుతాయి. అదే ఇదే క్లోత్స్ కాటన్ అక్కడ పండినా కూడా వాళ్ళు అక్కడ తయారు చేస్తే వాళ్ళకి కాస్ట్ అనేది పెరిగిపోతుంది. సో ఈ ఫ్రీ ట్రేడ్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే అడ్వాంటేజ్, వాళ్ళ కంట్రీలో చేసుకొని అవసరం లేదు. ఎందుకనంటే ఈ కంట్రీలో నేను ఇది చేసుకుంటే 100 రూపాయలు, వేరే కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే 10 రూపాయలు. అప్పుడు నేనేం చేస్తాను, నా కంట్రీలో ఏం చేసుకోవాలో అవి మాత్రమే నేను చేసుకుంటా, రిమైనింగ్ వాటిని నేను తెప్పించుకుంటా. ఓకే, కొన్నిసార్లు ఏంటి అని అంటే, ఒక స్వీట్ గులాబ్ జామున్ ఇంట్లో తయారు చేయాలి అని అంటే బోల్డ్ అంత ప్రాసెస్, అలానే బోల్డ్ అంత డబ్బులు. స్విగ్గీ చేస్తే 100 రూపాయలు. సో రెండిట్లో ఏది బెటర్ అనేది చూసుకుంటాం. ఓకే, ఒకవేళ మీరు లార్జ్ స్కేల్ ప్రొడక్షన్లో చేస్తున్నారు, లేదా ఇంట్లో చేసుకుంటే తక్కువ కాస్ట్ అని మీకు అనిపించింది అనుకోండి, ఇంట్లో చేసుకుంటారు. లేదు అనుకుంటే స్విగ్గీ, జొమాటో, అదే ప్రాసెస్. ఇక్కడ కూడా ఏంటి అని అంటే, ఒక కంట్రీ అనేది క్లోజ్ అయిపోయింది అనుకోండి, అది ఒకవేళ దానికి ఎక్కువ కాస్ట్ అయినా తక్కువ కాస్ట్ అయినా కూడా ఖచ్చితంగా ప్రతి ప్రోడక్ట్ని అది తయారు చేయాలి. ఏ ప్రోడక్ట్లో కూడా స్పెషలైజేషన్ అనేది ఉండదు. ఒకవేళ ఫ్రీగా ట్రేడ్ చేసుకునే ఆప్షన్ ఉందనుకోండి, కళ్ళు మూసుకుంటుంది, దాని దగ్గర ఏవైతే తక్కువ తయారవుతున్నాయో అవి మాత్రమే తయారు చేసుకుంటుంది, ఎక్కువ పడే కాస్ట్ అన్ని కూడా బయట నుంచి తెప్పించుకుంటుంది. అర్థమైందా? సో ఫస్ట్ పాయింట్ రాసుకోండి. ఫ్రీ ట్రేడ్ హెల్ప్స్ the countries, free trade helps the countries to specialize in the products in which they are efficient. To specialize in the products in which they are efficient. In which they are efficient. Free trade helps the countries to specialize in the products in which they are efficient. అయితే ఎప్పుడైతే ఈ ప్రాసెస్ జరుగుతుందో, ఇప్పుడు ఏమవుతుంది అని అంటే, ఎగ్జాంపుల్ ఇది యుఎస్ఏ అనుకోండి,
ఒకవేళ క్లోజ్డ్ ఎకానమీ అనుకుంటే ప్రతిదీ తను అక్కడే మ్యానుఫ్యాక్చర్ చేసుకోవాలి, ప్రొడ్యూస్ చేసుకోవాలి. కానీ కొన్నిసార్లు ఏంటి అని అంటే ఒక మెషిన్కి ఒక ప్రొడక్టివిటీ ఉంటుందండి. ఒక మెషిన్ రోజులో 1000 షర్ట్స్ని తయారు చేయగలదు అనుకోండి. ఇండియా ఎగ్జాంపుల్ తీసుకోండి. ఒక మెషిన్ రోజులో 1000 షర్ట్స్ని తయారు చేయగలదు. అదే ఈ మెషిన్ని ఇండియా వాళ్ళ కోసం మాత్రమే యూజ్ చేసి ఇండియన్స్ పెద్దగా ఖర్చు పెట్టరు. పిసినారులు. మహా అయితే సంక్రాంతికి 2 జతలు, మళ్ళీ వాడు పుట్టినరోజుకి 1 జత. ఒకవేళ ఆడికి ఒక సిబ్లింగ్ ఉంటే ఆడికి తీశారు కాబట్టి నాకు ఒకటి. సో సంవత్సరానికి 4 జతలు, అంతకు మించి ఉండవు. ఒకవేళ మీరు క్రిస్టియన్స్ అయితే క్రిస్మస్కి, ఒకవేళ మీరు ముస్లిమ్స్ అయితే రంజాన్కి. అంతేగాని వేరే టైంలో మనం బట్టలు తీసుకోం. ఇప్పుడు కొంచెం సిచ్యువేషన్ మారింది, మీషో వచ్చింది, రేట్లు మార్చింది కాబట్టి జనాలు షాపింగ్ చేస్తున్నారు. ఒకవేళ ఇండియన్ సిచ్యువేషన్ తీసుకుంటే మెషిన్ యొక్క ఎఫిషియన్సీ ఎక్కువ, 1000 తయారు చేస్తుంది. కానీ ఇండియాలో అమ్మాలని అంటే ఒక 100 మాత్రమే అమ్ముడిపోతాయి. 1000 తయారు చేసి నేను ఎక్కడ పెట్టుకోవాలి? చేయను, నేను 100 చేస్తాను. కానీ 100 చేసేటప్పుడు ఏమవుతుంది అని అంటే ఎగ్జాంపుల్గా ఇప్పుడు చూడండి, నేను ఒక ఫ్యాకల్టీని హైర్ చేసుకుంటాను మన ఇన్స్టిట్యూట్ కోసం. ఓకే, ఆ ఫ్యాకల్టీ రోజులో 3 బ్యాచ్లకు చెప్పినా నేను అతనికి రోజుకి 1000 రూపాయలు ఇవ్వాలి. ఒక బ్యాచ్కి చెప్పినా కూడా అతనికి నేను రోజుకి 1000 రూపాయలే ఇవ్వాలి. ఒకవేళ ఒక బ్యాచ్కే చెప్పాడు, నేను అతనికి 1000 రూపాయలు ఇచ్చాను అనుకోండి, ఫైనల్గా మీ యొక్క కాస్ట్ పెరుగుతుంది. ఎందుకు అనంటే నేను అతనికి 1000 రూపాయలు ఇస్తున్నాను కాబట్టి ఆ 1000 రూపాయలు డైరెక్ట్గా మీ బ్యాచ్లో యాడ్ చేస్తా, అంతేనా? అదే ఒకవేళ 3 బ్యాచ్లకి చెప్తున్నాడు, 1000 రూపాయలే తీసుకుంటున్నాడు అనుకోండి, 333.33 రూపీస్ మాత్రమే మీ బ్యాచ్లో యాడ్ చేస్తా. సో మీ బ్యాచ్ యొక్క కాస్ట్ అనేది తగ్గిపోతుంది. సో ఎప్పుడైతే ఒక మెషిన్ అనేది మ్యాక్సిమం ప్రొడక్షన్ చేస్తుందో, అది ఎంతైతే ప్రొడ్యూస్ చేయగలదో అంత ప్రొడక్షన్ చేస్తుందో ఆటోమేటిక్గా కాస్ట్ ఏమవుతుంది? తగ్గిపోతుంది. ఓకే, సో దీన్నే ఏమంటామంటే ఎకానమీస్ ఆఫ్ స్కేల్ అంటాం. ఏమంటాం? ఎకానమీస్ ఆఫ్ స్కేల్. రాసుకోండి. అండర్ ఫ్రీ ట్రేడ్, అండర్ ఫ్రీ ట్రేడ్. సో ఇక్కడ మన ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే ఒక 100 వీళ్ళు వాడతారు. సో 100 ఏం చేస్తుంది? ఇండియాలో అమ్ముకుంటుంది. మిగిలిన 900 వీళ్ళు వాడరు కాబట్టి ఎక్స్పోర్ట్ చేసుకుంటుంది. సో దానికి ఒక భయం అనేది ఉండదు. నేను ఒకవేళ 900 ప్రోడక్ట్స్ ఎక్స్ట్రాగా ప్రొడ్యూస్ చేస్తే అవి అమ్ముడుకుపోవేమో అనే భయం అయితే ఉండదు. ఎందుకు అని అంటే ఫ్రీగా ఉంది, మనం ఎటైనా కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. ఫ్రీ ట్రేడ్లో అదే కదా ఆప్షన్, మనకి ఎటువైపు అయినా కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. సో ఎక్స్పోర్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటే వాడు ఎన్నైనా ప్రొడ్యూస్ చేస్తాడు. ఓకే, రాసుకోండి. అండర్ ఫ్రీ ట్రేడ్ the countries can increase their production up to full capacity. Under free trade the countries can increase their production up to full capacity, which reduces their cost. This is called which reduces their cost. రాసుకున్నారా? మళ్ళీ చెప్పనా? రాసుకున్నారా? దిస్ ఈజ్ కాల్డ్, మళ్ళీ చెప్తా, రాసుకోండి. అండర్ ద ఫ్రీ ట్రేడ్ ద కంట్రీస్ కెన్ ఇంక్రీజ్ దేర్ ప్రొడక్షన్ అప్ టు ఫుల్ కెపాసిటీ, విచ్ reduces their cost. This is called as economies of scale. ఏమంటామండి? ఎకానమీస్ ఆఫ్ స్కేల్. ఓకే, సో దీన్ని ఎలా కూడా గుర్తుపెట్టుకోండి. మీకు ఏదైనా ఒక కార్ కావాలి, మీరు సెపరేట్గా ఆర్డర్ ఇచ్చుకున్నారు, అది తయారు చేయించుకోవాలని అంటే మీకు బోల్డ్ అంత కాస్ట్ పడుతుంది. అదే ఒక కంపెనీ కార్లు తయారు చేసే కంపెనీ ఓపెన్ చేసింది, అందులో మాస్ ప్రొడక్షన్ అవుతుంది. ఓకే, అప్పుడు ఆ కార్ కాస్ట్ అనేది మీకు ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఓకే, నెక్స్ట్ సి, ఇప్పుడు కొన్ని కంట్రీస్ దగ్గర కొన్ని రా మెటీరియల్స్ ఉండవండి. ఎగ్జాంపుల్గా ఇండియా. ఓకే, ఇక్కడ మనకి ఏంటి అని అంటే పెట్రోల్ లేదు. ఒకవేళ ఫ్రీ ట్రేడ్ అనే లేకపోతే మన కంట్రీలో మనం వెహికల్స్ ప్రొడ్యూస్ చేసుకుని వేస్ట్. ఎందుకు అని అంటే మన దగ్గర రా మెటీరియల్ లేదు, విచ్ ఈస్ పెట్రోల్. ఒకవేళ పెట్రోల్ లేకపోతే మనం ఖచ్చితంగా ఇక్కడ చాలా లాస్ అయిపోతాం. అలానే కొన్ని కంట్రీస్కి ఏంటి అని అంటే రైస్ ఉండదండి. ఓకే, కొన్ని కంట్రీస్కి ఏంటి అని అంటే కోల్ ఉండదు. ఎగ్జాంపుల్ ఇండియా, మన దగ్గర కోల్ ఉన్నా కూడా మన దగ్గర ఏ టైప్ ఆఫ్ కోల్ లేదు? యాంథ్రసైట్. సో యాంథ్రసైట్ అనేది మనం తెప్పించుకుంటాం. సో
దీనివల్ల ఏంటి అని అంటే ఏ కంట్రీస్లోనైతే రా మెటీరియల్స్ ఉండవో అవి కూడా భరోసా లేకుండా లైక్ భరోసా ఫ్రీ ఉంటాయి అన్నమాట. రేపు ఖచ్చితంగా నా దగ్గర లేకపోయినా ఫ్రీ ట్రేడ్ ఉంది కాబట్టి ఎట్టోగట్ట ఆ మెటీరియల్ అనేది నాకు వచ్చి చేరుతుంది. ఓకేనా, రాసుకోండి. థర్డ్, ఫ్రీ ట్రేడ్ హెల్ప్స్ the countries to import raw materials and inputs, raw materials and inputs which are not available in their country, which are not available in their country, which are not available in their country. ఓకే, అండ్ ఫ్రీ ట్రేడ్ వల్ల ఏంటి అని అంటే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కూడా అవుతుందండి. ఎగ్జాంపుల్గా ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనం రష్యా దగ్గర నుంచి మిసైల్స్ తెప్పించుకునేవాళ్ళం. మెల్లిమెల్లిగా మిసైల్స్ తెప్పించుకున్న తర్వాత రష్యాకి మనం ఒక కండిషన్ పెట్టాం, మీరు ఈసారి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయండి, మన ఇద్దరం కలిపి ఒక మిసైల్ తయారు చేద్దాం, ఆ మిసైల్ పేరే బ్రహ్మోస్. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే డిఫ్యూజన్ ఆఫ్ టెక్నాలజీ అనేది షేర్ అవుతుంది. ఎప్పుడు ఫ్రీ ట్రేడ్ ఉంది కాబట్టి. ఒకవేళ ట్రేడ్ లేకపోతే ఫస్ట్ వాళ్ళు మనకి మిసైల్స్ పంపరు, అలానే మనం వాళ్ళని టెక్నాలజీ మాకు ఇవ్వాల్సిందే అనే రూల్ కూడా పెట్టాం. ఓకే, రాసుకోండి. ఫ్రీ ట్రేడ్ ఆల్సో లీడ్స్ టు diffusion of technology. Free trade also leads to diffusion of technology. Free trade also leads to diffusion of technology. And obviously fifth point, ఎప్పుడైతే ఒక కంట్రీలోకి ఫారెన్ ప్రోడక్ట్స్ వస్తున్నాయో ఆ ఫారెన్ ప్రోడక్ట్స్ అనేవి ఖచ్చితంగా ఒకవేళ క్వాలిటీ ఎక్కువ ఉంటే డొమెస్టిక్ మార్కెట్తో కాంపిటీషన్ పెరుగుతుంది. ఓకే, దీనివల్ల డొమెస్టిక్ ప్రోడక్ట్స్ క్వాలిటీ పెరుగుతుంది. సెకండ్ వన్ వచ్చేసి వాటి కాస్ట్ అనేది తగ్గుతుంది. ఒకవేళ క్వాలిటీ కాస్ట్ పెంచలేదు, లైక్ క్వాలిటీ పెంచలేదు, కాస్ట్ అనేది తగ్గించలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అని అంటే ఇవేవైతే ఫారెన్ ప్రోడక్ట్స్ ఉన్నాయో అవి మాత్రం ఇండియాలో సేల్ అవుతాయి, ఇండియన్ కంపెనీస్ అన్ని కూడా క్లోజ్ అవుతాయి. అయితే లైక్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్, అయితే ఫిట్గా ఉండు లేదా చనిపో, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. ఓకే, సో ఆబ్వియస్గా ఎప్పుడైతే ఫారెన్ గూడ్స్ అనేవి ఇండియాలోకి వస్తాయో ఖచ్చితంగా ఇండియాలో ఉన్న డొమెస్టిక్ ప్రోడక్ట్స్ క్వాలిటీ ఖచ్చితంగా పెరుగుతుంది, అలానే కాస్ట్ అనేది తగ్గుతుంది. రాసుకోండి లాస్ట్ పాయింట్. బికాస్ ఆఫ్ ఫ్రీ ట్రేడ్ ద డొమెస్టిక్ ప్రొడ్యూసర్స్ ఫేస్ కాంపిటీషన్ ఫ్రమ్ foreign. Because of free trade the domestic producers face competition from the foreign market, this leads to better product quality and prices in the domestic market లో క్వాలిటీ పెరుగుతుంది, అలానే ప్రైసెస్ తగ్గుతాయి. అర్థమైందా? సో రాయగలరా బెనిఫిట్స్ ఆఫ్ ఫ్రీ ట్రేడ్? సింపుల్, స్పెషలైజేషన్ పెరుగుతుంది. స్పెషలైజేషన్ పెరిగితే వాళ్ళు ఎందులోనైతే తోపులో అందులో వాళ్ళు ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తారు. ఎప్పుడైతే ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తారో కాస్ట్ అనేది ఆటోమేటిక్గా పడిపోతుంది, తగ్గుతుంది. దాన్నే ఎకానమీ ఆఫ్ స్కేల్స్ అంటూ ఉంటాం. అలానే రా మెటీరియల్స్ కొన్నిసార్లు ప్రతి కంట్రీలో అన్నీ ఉండవు, ఎవరి దగ్గర అన్నీ ఉండవు. ఓకే, ఒకవేళ ఉంటే మ్యారేజ్ కూడా చేసుకుని వస్తుంది. ఓకే, సో ఎవరి దగ్గర అయితే ఏవైతే లేవో అవి వేరే వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకుంటారు. అలానే డిఫ్యూజన్ ఆఫ్ టెక్నాలజీ, ఫ్రీ ట్రేడ్ని బట్టి టెక్నాలజీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అలా ఎప్పుడైతే ఫారెన్ గూడ్స్ అనేవి ఇండియన్ మార్కెట్లోకి వస్తాయో ఇండియన్ మార్కెట్లో ఉన్న ప్రోడక్ట్స్ యొక్క క్వాలిటీ అలానే ప్రైస్
రెండు కూడా బెటర్ ఉంటాయి. ఓకే, సో ఇవాళకి ఇంతే. రిమైనింగ్ ట్రేడ్ ప్రొటెక్షనిజంతో రేపు స్టార్ట్ చేద్దాం. ఓకే.